వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనకు కూడా సిలువ వేసింది. యేసు, తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పారు. వారు ఆయన వస్త్రములను పంచములపై చీట్లు వేసింది. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులను వీడి ఇతరులను రక్షించారు. వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన తను తాను రక్షించుకోమని అపహసించారు. అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకరించింది. నీకు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకోమని ఆయనను అపహసించింది. ఇతడు యూదుల రాజుని పైకి రాసము కూడా ఆయనకు పైన రాయబడింది. రేఖలు వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుతూ, నీవు క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించుకోను, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండో వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. అందుకైనా వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంచు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క వాక్యంలో ఉన్న సన్నివేశాన్ని ఒక 4 పార్ట్స్ లో డివైడ్ చేసినట్టయితే మనము గమనించినటువంటి కొన్ని నిజమైన స్వచ్ఛమైన దేవుడు అంటే ఈ దాంట్లో నుండి ఒక మెసేజ్ తీసుకురావాల్సిన వాక్యం ఉన్నది. ఇందులో చూసినట్టయితే మనము ఒక సాక్ష్యం అనేది కనిపిస్తుంది. సాక్ష్యం చదవబడిన వాక్యంలో అక్కడ ఉన్నవారు ఏమని అంటున్నారంటే, వీడు దేవుడు ఏర్పరచుకొని క్రీస్తు అయిన ఎడల తను తాను రక్షించుకొనునని అపహసించింది. అది దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అనేసి ఎవరు చెప్తున్నారు? అక్కడున్న అధికారులు చెప్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక హేళన చేస్తున్నారు అన్నాడు క్రీస్తుని. నువ్వు దేవుడు ఏర్పరిచిన క్రీస్తు అయితే నిన్ను రక్షించుకోమంటున్నాడు. దాని తర్వాత ఎవరు? అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను చిరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే, ఏమంటున్నారు? నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకున్నావు. దాని తర్వాత వీళ్ళంతా అపహసిస్తున్నారు కానీ ఒక సాక్ష్యం చెప్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఏమో దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయితే అంటే ఆయన క్రీస్తే, దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయితే నువ్వు రక్షించుకున్నావు. నెక్స్ట్ నువ్వు యూదుల రాజు అయితే, అంటే ఇవన్నీ ఈ సన్నివేశాన్ని పక్కకున్న దొంగలు కూడా చూస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న సైనికులు, అధికారులు ఆయనని అపహసిస్తుండగా వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. దీని తర్వాత ఈ యొక్క దొంగలు కూడా ఇద్దరు క్రీస్తుని అపహసించారు. ఇది మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 44వ వచనం చూడండి. మత్తయి రాసిన సువార్త 27:44. ఆయనతో కూడా సిలువ వేయబడినటువంటి ఆ బందిపోటు దొంగలు కూడా నిందించారు. కానీ ఇక్కడ ఒక సాక్షి
సాక్ష్యము ఏమి తెలుస్తుందంటే ఈ క్రీస్తు తన యొక్క జర్నీలో, శివవే ముందు ఉన్న జర్నీలో ఆయన ఎంతో మందిని స్వస్థపరిచాడు, బోధించాడు, ప్లస్ ఎంతో మందికి అద్భుతాలు చూపించాడు. సో ఇవన్నీ చూసిన వాళ్ళే వీళ్ళు. కానీ ఏంటంటే వీళ్ళు ఆయన ఏ పాపం లేదు, కానీ ఆయనని నిందించడం జరిగింది. ఎటువంటి బందిపోటు దొంగ కాదు, ఎటువంటి పాపం చేసిన వాడు కాదు, కానీ ఆయనని సిల్వర్ మీదికి ఎక్కించడానికి ఒకటే కారణం. అదేంటంటే లేఖనాలు నెరవేర్చబడాలి. లేఖనాలు నెరవేర్చబడాలనంటే ఇవన్నీ జరగాలి. సో ఈవెన్ పిలాతు దగ్గర తీసుకెళ్ళినప్పుడు పిలాతు తన చేతులు కడుక్కొని ఈయనలో ఏ దోషము నేను చూడలేదు, కనపడలేదు అంతా అన్నా కానీ వీళ్ళు సిల్వర్కి తీసుకెళ్ళిపోయారు అనంటే దాని అర్థం ఏంటంటే ఆ యొక్క లేఖనాలు నెరవేర్చబడాలి. ఈ యొక్క పాపము నుండి విడుదల కావాలనంటే యేసుక్రీస్తు బలి కావాలి. సో ఇవన్నీ జరుగుతూ పోతుంది. ఏది కూడా మనిషి ఆలోచించింది కాదు, అంతా దేవుని చిత్తమే. ఎలా కావాలో అలా జరుపుకుంటూ వచ్చింది. దాన్ని ఎవ్వరు కూడా స్టాప్ చేయలేకపోయారు. ఈవెన్ పిలాతు కూడా యాజ్ ఎ గవర్నర్ ఆయన లోపల ఏ దోషం లేదు అని తెలిసినప్పటికీ కూడా ఆయన ఏ డిసిషన్ కూడా తీసుకోలేకపోయాడు. ఆయనని సిల్వర్ నుండి తప్పేని ఏం డిసిషన్ తీసుకోలేకపోయాడు. కానీ అక్కడ ఆ యొక్క సిల్వర్ పైన ఇద్దరు దొంగలు ఉన్నారు. ఇద్దరు దొంగలు కూడా మొదట్లో దూషించడం జరిగింది. క్రీస్తుని దూషించడం జరిగినప్పుడు క్రీస్తు దానికి రివర్స్ గా ఏం మాట్లాడలేదు. కానీ ఆయన మొదటి వాక్యంలో ఏమని చెప్పాడు? తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగక వీరిని క్షమించు. ఈ వాక్యంతో ఆ యొక్క పక్కనున్న దొంగకి ఒక మారు మనసు స్టార్ట్ అయిపోయింది. మారు మనసు స్టార్ట్ అయిపోతూ వచ్చింది. ఇంకోటి నెక్స్ట్ సువార్త, ఈ యొక్క చదవబడిన వాక్యంలో లూకా సువార్త 23rd చాప్టర్ 33 నుండి 43లో మధ్యలో మనకి పిలాతు చూసాం. పిలాతు ఈయనలో ఏ దోషం లేదని చెప్పాడు, కానీ ఆయన ఒక గుడ్ న్యూస్ మెసేజ్ తీసుకొచ్చి పెట్టాడు. ఏంటది? క్రీస్తు శిలువ వేయబడిన ఆ యొక్క శిలువ పైన INRI అని రాసింది. INRI అంటే ఏంటి? జీసస్ ఈస్ IN జీసస్ ఆఫ్ నాజరెత్, కింగ్ ఆఫ్ జ్యూస్. అయితే అక్కడ ఒక గుడ్ న్యూస్ చూపెట్టేశాడు. ఏంటి? క్రీస్తు యూదుల రాజు. ఆయన యూదుల రాజు అనేసి ఆయన పైన బోర్డు పెట్టేశాడు. అదేంటి? ప్రపంచమంతటికి ఇప్పుడు తెలిసిపోయింది. అదొక గుడ్ న్యూస్ అనేది పిలాతు ఆడ పెట్టించేశాడు. ఎందుకనంటే ఆయనలో ఏ పాపం చూడలేదు, ఆయనలో ఎటువంటి ఈ యొక్క సిల్వర్ పై వేలాడదీసే అర్హత ఏది కూడా లేదు. కానీ లేఖనం నెరవేర్చబడాలంటే ఆయన సిల్వర్ పై మరణించాలి. ఆ సిల్వర్ పై మరణించడంతో పాటు ఆయన ఒక గుడ్ న్యూస్ కూడా స్ప్రెడ్ కావాలనేసి INRI అని పెట్టాడు. INRI అంటే జీసస్ ఆఫ్ నాజరెత్, కింగ్ ఆఫ్ జ్యూస్. సో ఈ యొక్క మెసేజ్ దీంట్లో మనం ఫస్ట్ చూసింది సాక్ష్యం, సెకండ్ ఒక గుడ్ న్యూస్, ఒక గాస్పెల్ కూడా స్ప్రెడ్ అయిపోయింది. దాని తర్వాత ఈ యొక్క ఎప్పుడైతే యేసుక్రీస్తు మొదటి వాక్యం పలికినప్పుడు మారు మనసు అనేది దొంగ పైన వచ్చింది. ఇందులో మనము ఇద్దరు దొంగల మధ్య మాట్లాడుతుంటే ఇంకో దొంగ కూడా ఏమన్నాడు? నీది నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించాడు. కానీ ఇంకో దొంగ ఏమన్నాడు? వాక్యంలో చెప్పండి.
అయితే రెండవ వాడు వారిని గద్దించి, రెండవ వాడు ఇంకొకరిని గద్దించి శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా. అంటే ఇప్పటి వరకు ఏది జరుగుతుందో అవన్నీ చూసుకుంటుండో ఈయన కూడా హేళన చేసిండు. కానీ ఎప్పుడైతే ఆయన లోపల ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయిందో అప్పుడు ఇంకో దొంగని గద్దించడానికి ధైర్యం వచ్చేసింది. ప్లస్ మనమైతే ఈ శిక్షకి అర్హులము, కానీ నువ్వు దేవునికి భయపడవా అనేసి అతనికి చెప్పాడు అని అంటే ఆయన లోపల ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోతుంది. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఆయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనేది. ఎంత ఫాస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒకటే వాక్యం, వీరేం చేస్తున్నారో వీరిని వీరెడగరు కనుక వీరిని క్షమించుము అన్న దాంట్లో ఈయననే నిజమైన దేవుడు, ఈయననే క్రీస్తు అనేసి ఆయనకి ఒక కన్ఫెషన్ వచ్చేసి ఆయన లోపల మార్పు కలిగిపోయి ఆయన ఇక్కడ ఏం చేస్తాడు, మారు మనసుతో రిపెంట్ అయిపోయి ఏమంటాడు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. ఎంత క్విక్ యాక్షన్ అంటే శిల్వ పైన 6 గంటలలో ఈ రెండో మాట లోపలనే ఆయనకి ఒక మారు మనసు కలిగింది, ఆయనకి దేవునితో పాటు సహవాసం కూడా కలిగింది. అక్కడ ఆయన ఇచ్చిన ఈ వాక్యంలో ఆయన పలికిన మాటలో, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనెను అనేది ఒక ఇద్దరి మధ్యలో ఒక డీలింగ్ అయిపోయింది. ఇప్పుడు యేసు అనుకుని ఉండొచ్చు, వీడు ఇన్ని రోజులు ఇంత పాపం చేసిండు, పాపము కంపల్సరీ శిక్ష పొందాల్సిందే అని అనొచ్చు. కానీ ప్రేమగల యేసు, క్షమించే యేసు ఆ మూమెంట్ లో ఆ రిపెంటెన్స్ హార్ట్ ని గమనించేసి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావు అనేసి ఆయనకు ఒక గొప్ప రివార్డ్ అనుగ్రహించింది. ఆయనతో పాటు యేసుతో పాటు ఫస్ట్ ఆయన రక్షణ పొందిన దాంట్లో ఎవరు అనంటే ఇక దొంగ మొత్తం సమస్తం దోచుకొని ఉండొచ్చు. ఒక బందిపోటు దొంగ ఏవేవో పాపంతో కూడినటువంటి క్రియలు చేసి శిక్ష అనుభవించడానికి శిల్వపైకి ఎక్కాడు. కానీ ఆ యొక్క మూమెంట్ లో ఎప్పుడైతే మారు మనసు కలిగిందో ఆ మారు మనసులో ఆయన ఒక గొప్ప బహుమానం పొందుకున్నాడు, రక్షణ బహుమానం పొందుకున్నాడు. ఆ రక్షణ ఎటువంటి అంటే యేసుతో పాటే పరదేశంలో ఆయనకి సహవాసం. యేసుతో పాటే అంటే అంత గొప్ప ధన్యత ఎవరికి ఉండదు. కానీ ఆ యొక్క మారు మనసు ఆ యొక్క దొంగని ఎంత దొంగగా ముద్రింపబడ్డా ఆయన రక్షణ పొందిన. ఇందులో మనం చూస్తే ముగ్గురు ఉన్నారు. ఒకరెవరు, పాపముతో మరణించినటువంటి దొంగ, రక్షణ ఇస్తూ మరణించినటువంటి యేసు, పాపం కడిగబడి మారు మనసుతో సిలువ యేసుతో పాటు సహవాసం పొందినటువంటి దొంగ. ముగ్గురు పాపం కడగబడిన దొంగ, పాపంతో మరణించిన దొంగ, రక్షణ ఇచ్చిన యేసు, పాపం కడగబడ్డ దొంగ. ముగ్గురు క్యారెక్టర్స్. ఇందులో ప్రాముఖ్యత పొందినటువంటిది
దొంగ ఎవరు? దొంగ అంటే ఈ డిస్మస్ అనే దొంగ, ఆయనకి అర్థం ఏంటంటే డిస్మస్ కి అర్థం మారు మనసు. ఆ మారు మనసు ఉన్నట్టయితే నువ్వు పరలోకాన్ని పొందుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న మనం అందరం పాపులమే. మనం బందిపోటు దొంగలైనటువంటి పాపం చేయకపోయినా కూడా మనము ఏదో రీతిగా ఏదో పాపం చేసిన వారమే. కానీ ఎప్పుడైతే మనము దేవుని అంగీకరించి ఆ యొక్క సాక్ష్యము మన లోపల పెట్టుకొని, ఇవన్నీ యేసుక్రీస్తు గురించి చూసిన సందర్భాలే ఉన్నాయి అందరూ, కానీ చాలా మంది యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఆ యొక్క దొంగ యాక్సెప్ట్ చేసిన దాన్ని బట్టి ఆయనకి ఆ యొక్క మారు మనసు కలిగింది. మారు మనసుతో పాటు ఆయనకి రక్షణ బహుమానం దొరికింది. ఈరోజు మీ అందరితో మాట్లాడేది ఏంటంటే, మనం కూడా పాపం చేసేవాళ్ళం. ఏ పాపం చేసినా కానీ అది చిన్నదైనా పెద్దదైనా రహస్యంగా అయినా బహిరంగంగా చేసినటువంటి ఎటువంటి పాపం అయినటువంటి, కానీ మనం ఎప్పుడైతే దేవుడిని యేసుక్రీస్తుని అంగీకరించి, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను మీ యొక్క పరలోక రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమనేసి మనం ఒక నిర్ణయం తీసుకున్నట్టయితే ఆ యొక్క నిర్ణయాన్ని దేవుడు ఎప్పుడూ కొట్టివేయడు. ఎందుకంటే పెద్ద పెద్ద దొంగతనం చేసిన దొంగనే దేవుడు ప్రేమతో అంగీకరించండి. ఎందుకంటే ఎప్పుడైతే మనము మారు మనసు పొంది రిపెంట్ అయినప్పుడు దేవుడు యేసుక్రీస్తు ఆయన అంగీకరించడు. మనము కూడా మనలో ఉన్న పాపం ఏదైనటువంటి కానీ, దేవా నన్ను క్షమించుము, ప్రభువా నన్ను నీ యొక్క రాజ్యంలో నన్ను గుర్తు చేసుకో అన్నప్పుడు యేసుక్రీస్తు కూడా మనల్ని ప్రేమతో పిలిచి, మనల్ని ఆహ్వానించి, మన ప్రతి పాపాన్ని కడిగేసి ఆయన యొక్క పరలోక రాజ్యంలో కూడా మనకి ఆయనతో పాటు సహవాసం అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. సో కాబట్టి మనము ఒకటే చేయాలి, ఏంటంటే ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా ఇన్ని రోజులు చేసినటువంటి పాపాలన్నింటినీ క్షమించండి. ఈ రోజు నుండి నీ బిడ్డలని నేను చూస్తున్నాను. ఈ రోజు మనం ఉంటామో లేదు, రేపు మనకు ఉంటుందో లేదో తెలియదు. కానీ ఎప్పుడైతే మనము ఆ యొక్క దొంగ వలె లాస్ట్ మూమెంట్ చనిపోయే ముందు ఏదైతే డెసిషన్ తీసుకుంటో ఆ డెసిషన్ హాస్ గిఫ్టెడ్ హిమ్ హెవెన్. అటువంటి అవకాశం మనకి, ఆపర్చునిటీ మనకు దొరుకుతుందో లేదు. కానీ ఇదే ఒక సమయం మనము కూడా ఈరోజు మనము యేసు పిలుచుకున్నట్టయితే మనం వెళ్తామా లేదా? మనం రెండో దొంగలాగా ఉన్నామా, లేకుంటే అక్కడ ఉన్న అధికారుల్లాగా ఉన్నామా, అక్కడ ఉన్న సైనికుల్లాగా ఉన్నామా, లేదా మారు మనసు పొందినటువంటి దొంగలాగా ఉన్నామా? మనది మనం పరీక్షించుకొని, ఒకవేళ మనం మారు మనసు పొందినటువంటి దొంగలాగా ఉంటే మనము పరలోకం పొందుకుంటాం. సో కాబట్టి మనము క్రీస్తుతో ఒక సహవాసం పొందుకొని మనము క్రీస్తుని ప్రార్థించి, ప్రభువా నన్ను క్షమించు అనేసి మనము ప్రార్థించుకున్నాం. దేవుడు మనకి ఈ రోజే పిలుచుకున్నట్టయితే మనం పరలోకంలో ఉంటాం. దయచేసి ప్రార్థనలో కళ్ళు మూసుకొని ఏకీభవించండి. యేసుక్రీస్తు ప్రభువా, కృపగల దేవా, ఈ యొక్క వాక్యం కొరకు వందనాలు ప్రభువా. ప్రభువా మరియు ఈ వాక్యం ద్వారా మాట్లాడినారని నేను విశ్వసిస్తున్నాను ప్రభు. ఒకవేళ ఈ రోజే ప్రభువా మేము మరణించినట్టయితే ప్రభువా, ఆ యొక్క దొంగ ఎలా పరలోక రాజ్యం పొందుకున్నాడు ప్రభువా. ప్రభువా మేము కూడా ప్రభువా మా యొక్క ప్రభువా పాపాలను ఒప్పుకొని ప్రభువా మిమ్మల్ని ప్రభువా మా యొక్క సొంత రక్షకుడిగా ప్రభువా మరి మేము మిమ్మల్ని తీసుకొని ప్రభువా మా యొక్క హృదయంలో ప్రభువా మేము పెట్టుకొని ప్రభువా మా యొక్క పాపాలను క్షమించి ప్రభువా మీరు కూడా మమ్మల్ని ప్రభువా మేము పరలోక రాజ్యంలో గుర్తు చేసుకుంటారని నమ్ముచున్నాను ప్రభువా. దయచేసి మా యొక్క పాపాలను క్షమించి ప్రభువా మీరే నడిపించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం. నిలబడే అర్హత నాకు లేదు, కానీ దేవుడు ఆ బిడ్డల ద్వారా నాకు ఇచ్చిన ఈ ఆరోగ్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. చిన్న ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. మహోన్నతుడ గొప్ప దేవాన్ని పాదములు వందనాలైనా తండ్రి. మరి శుభ శుక్రవారం ఉంటున్నా తండ్రి, ఏదో ఒక రొటీన్గా కాకుండా నాయన
శివలో మీరు పలికిన 7 మాటలు కూడా మేము జ్ఞాపకం చేసుకుని మా హృదయాల్లో దాన్ని భద్రపరుచుకున్నాయా, దానిని ధ్యానిస్తున్న ప్రభావం మరి మా యొక్క ప్రవర్తన ద్వారా వాటిని మేము చేయటం ఎప్పుడు అనుగ్రహించడం నా తండ్రి. మరి అదేవిధంగా ప్రభావం మా నోటిలో మీ మాటలను పెట్టమని ప్రభావం మరి ఏ మాట్లాడినా కానీ ప్రభావం మీకు మహిమాంతకరంగా ఉండాలని మీకు ఎప్పుడు అనుగ్రహించమని వేసే పేరు బ్రహ్మలు వెళ్ళుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడు శిలువలో పలికిన 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు. అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ శిలువలో దేవుడు ఎంతో లేఖనాలు నెరవేరినట్లు శిలువల శ్రమను అనుభవిస్తూ కూడా తన ఆధ్యాత్మిక బాధ్యతను కూడా దేవుడు మర్చిపోలేదు. యేసయ్య ఇక్కడ ఏంటంటే తల్లి కొడుకు లేక ఆ ప్రేమ, ఆ ఆత్మీయ అనుబంధం వాటి గురించి మనకు ఈ లేఖనాల ద్వారా ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు వివరిస్తున్నాడు. అందులో మరి ముఖ్యంగా ఎఫెసీ పత్రిక 6:1-2 అధ్యాయాల్లో ముందుగా దేవుడు మనకు ఏం చెప్పాడంటే, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపు. ఇక్కడ తల్లి బిడ్డల విషయం ఉంది కాబట్టి బిడ్డలందరూ కూడా తల్లి తండ్రి ఏ విధంగా సన్మానించాలి, ఏ విధంగా వాళ్ళ బాధ్యతను నెరవేర్చుకోవాలి అని దేవుడు ముఖ్యంగా మనకి ఇక్కడ వివరిస్తున్నాడు. మనము ఈ ఇళ్ళకు సంబంధించిన బాధ్యతలే చాలా వరకు తప్పించుకోవాలని చూస్తాం. చేయొద్దని కాదు కానీ ఎట్లా ఎస్కేప్ అవ్వాలి, 1,000,000 కారణాలు చెప్పాలని చూస్తాం. అదే చేయడానికి అయితే ఏ కారణం చెప్పనక్కర్లేదు. మంచి హృదయం, పరిశుద్ధ హృదయం ఉంటే చాలు. కానీ ఇక్కడ చాలా వరకు మనం ఎంతమంది సరిగ్గా మన బాధ్యతను నిర్వహిస్తున్నాం, ముఖ్యంగా మన తల్లిదండ్రుల విషయంలో. అది మనం చాలా జ్ఞాపకం చేసుకోవాలి. వారిని ఇబ్బంది పెట్టద్దు, ఇబ్బంది పెట్టద్దు. పిల్లలుగా దేవుడు మనకి ఎంతో శక్తిని ఇచ్చాడు. తల్లిదండ్రులకైతే వృద్ధాప్యంలో వారికి శక్తి ఉండదు. కానీ మనము వాళ్ళ శక్తిగా మారి వాళ్ళకి అంచనగా ఉండి దేవుడి సామ్రాజ్యంలో మనం కూడా చేరాలి అనుకుంటే మన ప్రవర్తన, మన మాట అన్నీ మారాలని దేవుడు మనకు సూచిస్తున్నాడు ఈ వాక్యం ద్వారా. అందులో ముఖ్యంగా యేసు ప్రభు మొదటి మాట ద్వారా మనకు పాపక్షమాపణ చెప్పాడు. 2వ మాట ద్వారా మనకు రక్షణ ఇచ్చాడు. 3వ మాట ద్వారా కనికరం, ప్రేమ, దయ, బాధ్యత ప్లస్ దేవుడు మనకు ఆశీర్వాదంతో పాటు చాలా బాధ్యతలు ఇచ్చాడు. ఆ ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ బాధ్యతలు విస్మరిస్తున్నాం. ఎంతవరకు మనం బాధ్యతలు సరిగ్గా నెరవేరుస్తున్నాం ఒక్కసారి మన హృదయాలు పరిశీలన చేసుకుంటే మనకు తెలుస్తుంది. అది ఇంకొకరికి మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే స్థితిలో అవసరం లేదు, ఇవ్వని అవసరం లేదు. అంటే మనం మన ఆత్మవిమర్శనం చేసుకుంటే మనం చేస్తున్నామా లేదా, ఎంతవరకు చేస్తున్నాం, ఎంతవరకు మనం సక్సెస్ అయినా కూడా ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఆత్మీయ పరంగా కూడా తల్లి యొక్క బాధ్యత యేసుక్రీస్తు అస్సలు మర్చిపోలేదు. ఇంకోటి మనకు ఆశీర్వాదంతో పాటు బాధ్యత కూడా ఇచ్చాడంటే ఆ బాధ్యతలు ఏంటంటే కూడా మనం గుర్తు చేసుకోవాలి, చేయడానికి ప్రయత్నం చేయాలి. అసలు దాంతో పాటు దేవుడు ఏమంటున్నాడంటే ఇంకా లూకా సువార్త 8వ అధ్యాయం 19-20 ఒక్కసారి చదివి నాకు హెల్ప్ చేయండి. అయితే లూకా సువార్త 8వ అధ్యాయం 19-20 వచనాలు. అధ్యాయం 19-20 వచనాలు. ఆయన తల్లియు సహోదరును ఆయన యుద్ధకు వచ్చి జనులు గుంపుగా ఉండుట చేత ఆయన దగ్గరకు రాలేకపోయింది. అప్పుడు ఏమంటున్నాడంటే దేవుడు, అందులో ఆ గుంపులో ఆ శిలువ దగ్గర న్యాయాధిపతులు, శాస్త్రులు, పరిసయ్యులు చాలా మంది, యేసు ప్రభు తల్లి, తన శిష్యులు, ప్రియమైన శిష్యుడు యోహాను అందరూ అక్కడ ఉండగా ఆ గుంపులో నుంచి ఒకరు వచ్చి నీ తల్లియు నీ సహోదరులు నిన్ను చూడగోరి వెంపలు నిల్చున్నారని చెప్తారు. అప్పుడు ఎవరో యేసయ్యకు తెలియజేస్తారు. ఆ గుంపులో నుంచి వచ్చి నీ తల్లి నీ సహోదరులు అక్కడ నిల్చున్నారని చెప్తారు. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే, అందుకు ఆయన ఎవరైతే దేవుని వాక్యము విని దాని ప్రకారం వారే నా తల్లి నా సహోదరులు. దేవుడు అక్కడ కూడా తన బాధ్యత ఉన్నా కానీ తనకున్న ఆ యొక్క ఆలోచనను చెప్తున్నాడు. అంటే వాక్యం విని దాని ప్రకారం జీవించాలని ముఖ్యంగా మనకు తెలియజేస్తున్నాడు. ఇది మొదటిగా మనం నేర్చుకోవలసింది ఏంటంటే
వాక్యం విని మనం మ్యాక్సిమం మర్చిపోతాం. మళ్ళీ నెక్స్ట్ వీక్ పాస్టర్ మాడితే ఏ వాక్యం చెప్పాలో చాలాసేపు ఆలోచిస్తాం. కానీ విని దాని ప్రకారం జీవిస్తే అది రేపు మనం 90 ఏళ్ళు వచ్చేదని మనకు అది గుర్తుంటుంది. దేవుడు అనేది ఏంటంటే ఆ వాక్యం విని దాని ప్రకారం జీవించాలని కోరుతున్నాడు. ఊరికి విని చదివి వెళ్ళిపోవడం కాదు, అది వినాలి, విని అర్థం చేసుకోవాలి, దాన్ని ఇతరులతో పంచుకోవాలి, ఇతరులకు మనం చెప్పగలిగి ఉండాలి. అది దేవుడు మనకు చెప్తున్నాడు. అయితే నా తల్లి నా సహోదరుడు దాని ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారే నా తల్లి నా సహోదరుడు. దేవుడు ఏమంటున్నాడంటే ఎవరైతే విని జీవిస్తారో తన తల్లిని తన శిశువు కూడా పక్కన పెట్టి ఎవరు జీవిస్తారో వాక్య ప్రకారం విని జీవిస్తారో వారే నా తల్లి నా సహోదరులు అని చెప్తున్నాడు ఇక్కడ. అయితే అంత దీనస్థితిలో ఉండి కూడా అంటే శిల్వ మరణం పొందినంతగా ఆ శ్రమను భరిస్తూ కూడా అంతటి దీంట్లో కూడా తన ఆలోచన విధానం చూడండి ఎంత స్టాండర్డ్ గా ఉందో. మనం అయితే కొంచెం టెన్షన్ వచ్చే కానీ ఇంకొక విషయం మర్చిపోతాం, ఇంకొక బాధ్యతను ఇది నేను ఇప్పుడు చేయలేదు అని అంటాం. మ్యాక్సిమం ఆ విధంగానే అంటాం. కానీ తన బాధ్యత మర్చిపోలేకుండా యేసయ్య వెంటనే ఆ శిష్యుని యోహాను తన దగ్గర నిలబడడం చూచి ఇదిగో నీ తల్లి ఏమి మాట్లాడకుండా ఆ శిష్యుడు ఏం చేశాడంటే తన తల్లిని వెంటనే తన ఇంట చేర్చుకున్నాడు. ఎందుకు? మనకి ఎవరైతే చాలా ఇష్టం ఉంటే వాళ్ళ నోట్లో ఉండగానే చేసేస్తాం, ఇష్టం కాబట్టి. ఇష్టం లేకపోతే ఎన్నో కారణాలు చెప్పి తప్పించుకోవాలని చూస్తాం. కానీ ఇక్కడ యోహాను అనే భక్తుడు ఆ ప్రియమైన శిష్యుడు వెంటనే తన తల్లిని ఇంట్లో చేర్చుకున్నాడు. అదే మనమైతే చేర్చుకుంటామా? చేర్చుకో, అసలు అది వినడానికి కూడా ఇష్టపడం. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, మన బాధ్యతలే కాదు ఆ బాధ్యతను ఏ విధంగా మనం పాటించాలి, అందులో ఉన్న ఆ ఆనందాన్ని మనం వెతుక్కోవాలని కూడా చెప్తున్నాడు. చాలా మంది తమకున్న బాధ్యతలను ఎంత విస్మరిస్తున్నారంటే ముఖ్యంగా వృద్ధాప్యులు ఉన్న తల్లిదండ్రుల పట్ల. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు మన బయట సమాజంలోనే కాదు మన కుటుంబంలో కూడా ఇప్పుడు మన తోటికోడల పిల్లలు బాగాలేననుకోండి, ఉదాహరణ ఆమె చాతగా కరెంట్ ట్రైనింగ్ మరి తెచ్చుకుంటామా? వాళ్ళ పిల్లలకి బాగాలేకపోతే తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకొని సేవ చేస్తామా? ఒక్కసారి ఆలోచించండి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే చెయ్యండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే నీవు ఆతిథ్యం చేయమని ఒకటి తెలియకనే నీవు దేవుడు చేస్తావు. ఇది కూడా ఒక ఆతిథ్యం. సేవ చేయడం అనేది భోజనం పెట్టడం అనేది కాదు, సేవ చేయడం కూడా ఒక ఆతిథ్యం లాంటిది. దేవుడు అదే అంటున్నాడు, మన బాధ్యతలు మనం సక్రమంగా నిర్వర్తిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదంతో పాటు బాధ్యతలు కూడా ఇస్తున్నాడు. కానీ మనం ఎక్కువ ఆశీర్వాదాలను కౌంట్లో తీసుకొని ఇచ్చడం చూసి బాధ్యతలను విస్మరిస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మెయిన్ స్పిరిచువల్ ఫ్యామిలీలో ఆధ్యాత్మిక కుటుంబంలో కూడా మనము మంచిగా ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే అది ఇక్కడ మరి తల్లికి తన కుమారుడి మీద ఉన్న ఆ ప్రేమ, కనికరము, ఆ యొక్క దుఃఖము ఇవన్నీ కూడా తెలియజేస్తాయి. దీనికి ఉదాహరణ ఏంటంటే ఎంత శ్రద్ధ తల్లి పిల్లల పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉంటుందంటే వేకుజాము లేచి ప్రార్థన చేస్తుంది. తల్లి ఆ విధంగా చెయ్యాలి. మనం కూడా తల్లిలో వేకుజాము లేచి మన పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. ప్రియ సంగమా నేనైతే అదే కోరుకుంటాను. చాలా మందికి వేకుజాము లేచి ప్రార్థన చేయాలని చెప్తూనే ఉంటాం. చెయ్యాలి. చేస్తూ చెప్పడం అనేది మంచి పద్ధతి. కానీ మనం చేయకుండా ఇంకోళ్ళకి చెప్తే మాత్రం అది తప్పే. ఇంకోటి ఏంటంటే దీనికి ఉదాహరణ ఏంటంటే చెబితే ఆమె కుమారులు, ఆమెకు యోహాను యాకోబు ఇద్దరు కుమారులు. ఆమె ఎంత కోరుకుంటుందంటే బిడ్డలు ఎంత ప్రేమిస్తుందంటే యేసయ్య పక్కన కుడివైపున ఒకరు ఎడవైపున ఒకరు స్థానం కల్పించమని కోరుకుంటుంది. అక్కడ అది నా వశంలో లేదని దేవుడు ఏమడుగుతుందంటే సెలవు కూర్చోడానికి సెలవిమ్మని అడుగుతుంది. అంటే తల్లి అంత ఇష్టం కలిగి అంత ఆ కోరిక అంటే చాలా పెద్ద కోరిక తనది. ఆ కోరిక ఎట్లంటే దేవుని పక్కన యేసయ్య పక్కన నా బిడ్డలిద్దరు నిలబడాలి, అక్కడ కూర్చోవాలి అని సెలవిమ్మని అడుగుతుంది. అక్కడ కూర్చోడానికి సెలవిమ్మని అడుగుతుంది. కానీ క్రైస్తవ తల్లులు కూడా ఇలాంటి భావాలు ఉన్నాయి చాలా మందికి. తన పిల్లలు పెద్దగా ఉండాలి, మంచి స్థితిలో ఉండాలి, మినిస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోవాలి, అవన్నీ ఉన్నా. కానీ మన ప్రార్థన జీవితం కుట్టుబడితే మాత్రం కాదు. ప్రార్థన జీవితం కూడా మనకు ముఖ్యమే. బాధ్యతలు ఎంత ముఖ్యమో ప్రార్థన జీవితం కూడా అంతే ముఖ్యం. తర్వాత అసలు ఈ భూరాజ్యానికి బదులు పరలోక రాజ్యాన్ని స్థాపించేందుకే సిద్ధంగా ఉన్నాడు ప్రభు. అయితే దైవ కుమారుని బాధలు శ్రమల మీద ఆశీర్వాదం ఆ రాజ్య ద్వారాలు నిర్మించబడ్డాయి. దేవుని యొక్క శ్రమలు బాధల మీద ఆ రాజ్య ద్వారాలు నిర్మింపబడ్డాయి. అయితే
శిలువపై ఉన్న యేసు పాదాల చెంత మరియ అక్కడ ఉన్నది. నిల్చుని ఆమె తల్లి మరియ తన శిష్యుని దగ్గర యేసయ్య ఆ టైంలో యేసయ్య అంత శ్రమలో ఉన్నా కానీ ఆయన కళ్ళు ఆ శిష్యుని మీద ఆ తల్లి మీద పడగానే తనకు ఆలోచన వచ్చి ఆ ఆధ్యాత్మికంగా తనకున్న బాధ్యతలు మర్చిపోకుండా ఆ తల్లితో అమ్మా ఇదిగో నీ కుమారుడు అని, ఆ శిష్యునితో ఇదిగో నీ తల్లి అనగానే తను వెంటనే చేర్చుకుని తల్లి కూడా నేనెందుకు ఈయనతో పోవాలని అనలేదు. ఆ శిష్యుడు కూడా నేనెందుకు చేర్చుకోవాలి ప్రభా, ఇంకా చాలా మంది శిష్యులు ఉన్నారని కూడా తను అనలేదు. ఆ విధంగా తన బాధ్యతలన్నీ కూడా ఆ శ్రమలలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఇంత మంచిగా తన ఆధ్యాత్మిక బాధ్యతలు, మనం ఈలోక బాధ్యతలు ఎన్నో మర్చిపోయినా ఆధ్యాత్మికంగా కూడా దేవుడు అంత బాధ్యతను పట్టించుకున్నాడంటే ఇంకా మనం ఎంత పట్టించుకోవాలి. యేసయ్యకే తప్పలేదు బాధ్యత, మనం ఏపాటి వారం. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే ఆధ్యాత్మిక కుటుంబంలో ఉండి మంచిగా ఎదిగి బలపడి ఆ బలపడటం కూడా నీ విత్తిన విత్తనానికి నీకు ప్రతిఫలం ఉంటుంది. మనం ఏది విత్తుతామో ఆ పట్టిని కోస్తామని చెప్తున్నాడు. అయితే దీన్ని బట్టి ప్రియ సంగమా, మరి మన పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించుకుందాం. ఈ రోజు మరి మనము మీరు కానీ నేను కానీ మీ ఇంటిలో మీ హృదయంలో కానీ ఒకరికి చోటు ఇవ్వగలరా? ఇది ఈరోజు నా ప్రశ్న. ఒకరికి మన ఇంట్లో మన హృదయంలో కానీ చోటు ఇవ్వగలుగుతామా? ఇచ్చేంత పెద్ద మనసు మనకు ఉందా? ఆలోచించండి, ప్రార్థించేది, దేవుణ్ణి అడగాలి. మనం దేవ నాకు ఆ విధంగా ఒకరికి సహాయం చేసే స్థితిని నాకు ఇవ్వండి అని. మనకి ఎంత లేకుండా అది ఎవరు చూడరు. మనం ఎంత బాధ్యతగా ఒకరికి మనం ఆశ్రయిస్తున్నాం అనేది చూస్తారు. ఆ ఆశీర్వాదం అనేది చాలా పెద్ద గొప్ప ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదంతో పాటు ఆ బాధ్యతను కూడా మనం సంపూర్ణంగా నెరవేరిస్తే దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వాదాలు మనం వ్యర్థం కాకుండా దాన్ని భద్రపరచుకొని ముందుకు సాగడమే నా కోరిక. ప్రార్థన చేసుకొని దేవ పరిశుద్ధమైన ప్రభా తండ్రి యేసయ్యనైనా దేవనైనా ఈ 4 మాటలైనా తండ్రి నేను మాట్లాడుచుండగా తండ్రి ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మతనైనా తండ్రి నింపమని వేడుకుంటున్నాను ప్రభా. తండ్రి నేను కాదు ప్రభా తండ్రి నువ్వు నాతో ఉండి మాట్లాడండి ప్రభా తండ్రి. నేను మీతో వచ్చిన ప్రతి మాటలో మీరు ఉండండి ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి ఇది మర్చిపోకుండా తండ్రి జీవితాంతం ప్రభా తండ్రి యేసయ్య దేవ దాన్ని పాటించే విధంగా వారి జీవితాల్లో ఒకటికైనా మీ సహాయం దయచేయమని దేవ మరి నీ కృపను ప్రేమ నాకు చూపించమని తండ్రి దేవ మరి మీరే నాకు సహాయం దయచేయమని బిడ్డ వేడుకొచ్చినాం తండ్రి. మరి 4వ మాట మరి మత్తయి సువార్త 27వ అధ్యాయము 46 ఒకసారి తీయండి. ఎవరైనా చదివి మత్తయి సువార్త 27:46 ఇంచుమించు 3 గంటల సమయంలో దేవుడు మరి ఆ మాట పలుకుతాడండి. నా దేవా ఏలి ఏలి లామా సబక్తా అని ఆయన బిగ్గరగా కేక వేస్తాడనమాట. దానికి అర్థం ఏంటంటే దేవా దేవా నువ్వు నన్ను ఎలా విడిచితివని, నా చెయ్యి విడిచితివని దానికి అర్థము. అంటే ఈ మాట అరబిక్ అంటే హీబ్రూ లాంగ్వేజ్ లో రాయబడి ఉందండి. అంటే అప్పుడు అదే మాట్లాడేవాళ్ళు, ఆ భాషలో అది రాయబడి ఉంది ఏలి ఏలి లామా సబక్తా అని. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటారంట ఏలి ఏలి అంటే ఏలియాని పిలుస్తున్నాడేమో, బహుశా ఆయన వచ్చి రక్షిస్తాడేమో అనేసి వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారనమాట. అని అది ఎవరికి అర్థం కాదు. అయితే ఇది జరగకముందు యేసు ప్రభుని మరి 6 గంటలు మరి శిలువపై ఆయనని నిలబెడతారనమాట. 6 గంటల వరకు, 6 గంటల సమయం వరకు. అంటే 9 గంటలకి ఆయనని తీసుకొస్తారు గొల్గొతా ప్రాంతానికి. 9 గంటలకు తీసుకొచ్చి 3 గంటల వరకు కూడా మరి ఆ శిలువపై యేసు ప్రభుని ఉంచుతారు. మరి ఆ టైంలో మరి 9 to 12 వరకు మరి వెలుగు ఉంటది, మంచి వెలుగు ఉంటదంట. కానీ 12 o'clock నుంచి 3 o'clock వరకు భయంకరమైన చీకటి కమ్మి వేస్తుంది అనమాట ఆ ప్రాంతం అంతా కూడా. మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు, ఏంటి ఈ చీకటి ఏంటి ఇట్లా కమ్మి వేసింది అనేసి. చీకటి ఎందుకు కమ్మింది అనేసి ఎవరికి అర్థం కాదు. కానీ ఎందుకు చీకటి కమ్మి వేసింది అనడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఏంటంటే మన పాపాలన్నీ కూడా ఆయన వీధికి ఆయన ఎక్కిచ్చేసుకున్నాడు, అంటే తీసేసుకున్నాడు. కాబట్టి అక్కడంతా కూడా ఆ చీకటి అనేది వచ్చేసింది. ఇంకొకటి ఏంటంటే సృష్టి అనేది అది తట్టుకోలేకపోయింది అనమాట యేసు ప్రభుని చూసి. అంటే ఆ యొక్క ఘోరమైన ఆ శిలువలో
ఆ యేసు ప్రభుని చూసి సృష్టి కూడా ఏమైపోయిందంటే తట్టుకోలేక ఆ సూర్యుడు కూడా అదృశ్యమైపోతాడు అనమాట. సూర్యుడు కూడా అంటే అంతా కూడా సృష్టి అంతా కూడా అంటే ఎంత భయంకరమైన చీకటి అంటే అంత మంచి మధ్యాహ్న కాలంలో ఆ విధంగా చీకటి అవ్వడం అనేది వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయే విధంగా ఉంటది అనమాట. ఆయనని హేళన చేసిన వాళ్ళందరూ కూడా మరి ఎంతగానో ఆశ్చర్యపోతారు, అసలు ఎందుకు ఇంత చీకటి ఎందుకు అయింది అనేసి. మరి యేసు ప్రభు పుట్టినప్పుడు అయితే మనకి స్టార్ వచ్చింది, కానీ సిలువపై ఉన్నప్పుడు చీకటి కమ్ముకుంది. ఒక 3 గంటల వరకు కూడా అక్కడ చీకటి కమ్ముకుంటుంది. ఎందుకు ఆ చీకటి అంటే మానవ పాపములంతా కూడా ఆయన తన మీద తీసుకున్నాడు కాబట్టి ఆ ప్రదేశం అంతా కూడా అంటే దేశం అంతా కూడా, ప్రదేశమే కాదు మొత్తం దేశం అంతటా కూడా చీకటిమయమైపోతుంది అనమాట. అయితే చీకటికి అది ఒక ఎగ్జాంపుల్. కానీ యేసు ప్రభు ఏమంటాడంటే అంటే ఈ ఆయనని అంటే ఎంతగానో కొరడాలతోటి మరి హింసిస్తారు, మరి ఆయనని సిలువపై ఎక్కిస్తారు, మరి ముళ్ళ కిరీటం పెడతారు, మరి ఎంతో హేళన చేస్తారు, మరి అరచేతులతో ఆయనని కొడతారు, మరి ఆయన వెంట్రుకల్ని కూడా ఆయనని పెరికి వేస్తారు అన్నమాట. మేకులతోటి ఆయనని గాయాలు చేస్తారు, ఉమ్మి వేస్తారు. కానీ ఇవన్నీ కూడా నిందలు ఇవన్నీ కూడా ఆయన భరిస్తాడు. కానీ తన తండ్రి చెయ్యి విడిచినప్పుడు మాత్రము అంటే అది ఆయన భరించలేకపోతాడు. ఇవన్నీ నిందలు బాధలు అన్ని ఆయన భరిస్తాడు. అన్ని చేసినా కూడా 9 గంటల 4 గంటల ప్రాంతంలో ఆయనకి ఎంతో బాధ పెడతారు, కానీ అవన్నీ కూడా ఆయన భరిస్తాడు. కానీ ఎప్పుడైతే తండ్రి తన చెయ్యి విడుస్తున్నాడు అన్న సంగతి ఆయన గణించినప్పుడు ఆయన అది తట్టుకోలేక కేక వేసి ఏలి ఏలి లామా సబక్తా అని అంటాడు అనమాట. ఇంకొకటి ఆయన అంటే తన శిష్యులు కూడా ఆయన వదిలేస్తారు. యూదా ఇస్కరియోతు కూడా తనని ముందు పెట్టుకొని తనని అంటే అప్పగిస్తాడు, కానీ అది కూడా ఆయన భరిస్తాడు. ఇంకొకటి తను శిష్యులు కూడా ఎంతో పాటు మరి గెస్సమనే తోటలో తిరుగుతారు, ఆయనతో ఉంటారు, కానీ వాళ్ళు కూడా ఆ సమయంలో ఆయనని వదిలివేస్తారు. మరి పొంతి పిలాతుకు కూడా తెలుసు మరి ఏంటంటే ఈయనలో నాకు ఏ దోషం కూడా మరి నాకు కనిపించలేదు అని ఆయనకు తెలుసు, కానీ ఆయన కూడా తన చేతులు కడుక్కొని మరి యేసు ప్రభుని ఆ యొక్క సిలువకి అప్పగించేస్తాడు. తను నమ్ముకున్న వారు స్వస్థపడ్డవారు అందరు కూడా మరి ఆయనని లాస్ట్ మినిట్ లో అందరు కూడా ఆయనని వదిలేస్తారు. కానీ అవన్నిటికీ కూడా యేసు ప్రభు ఎప్పుడు కూడా ఆయన అంటే అవన్నీ కూడా భరిస్తాడు. కానీ ఎప్పుడైతే తండ్రి తనని వదిలేస్తాడో ఆ బాధను ఆయన భరించలేకపోతాడు. అంటే మనకు మరి యేసు ప్రభుకి మధ్యలో అనేది అంటే తండ్రికి కుమారుడికి మధ్యలో ఆ పాపం అనేది ఎప్పుడైతే వచ్చేస్తుందో అప్పుడు దేవుడు యేసు ప్రభుని విడిచి వెళ్ళిపోతాడు అనమాట. అంటే ఆ సమయంలో ఈ చీకటి కూడా ఆయనని కమ్ముకుంటది. కానీ బైబిల్లో చూసినట్టయితే యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చదవండి. అంటే ఈ తన కుమారుడిని ఆయన ఎన్నడూ కూడా విడవలేదు. అంటే తనని ఎప్పుడైతే ఈ లోకంలో పంపినాడో అప్పటి నుంచి కూడా మరి దేవుడు ఆ కుమారునికి తోడుగానే ఉంటాడనమాట. కానీ ఎప్పుడు కూడా ఆయనని విడనాడలేదు. ఇంకొకటి యోహాను రాసిన సువార్త 16:32లో ఏముంటదంటే అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను అని అంటాడు యేసు ప్రభు. అంటే ఎక్కడైనా కూడా తండ్రి అతనికి తోడుగానే ఉంటూనే ఉంటాడు. కానీ ఈ సమయంలో మరి మన పాపాల కొరకు మన శాపాల కొరకు మనం భరించాల్సిన శిక్ష కోసం ఆయన తన యొక్క కుమారుడిని మన కొరకు ఆయన బలి ఇస్తాడు. కాబట్టి ఆయన తన కుమారుడిని మరి చెయ్యి విడవాల్సిన అవసరము వస్తుంది అక్కడ. కానీ మరి దీన్ని చూసుకుంటే ఏంటంటే మరి దేవుడైతే తన యొక్క కుమారుడిని చెయ్యి విడిచినాడు, కానీ మనల్ని మాత్రం తన చేయి చాపి మనల్ని పిలుచుకుంటున్నాడు. మనల్ని పిలుచుకొని మరి ప్రయాస పడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని అంటున్నాడు. అంటే తన కుమారుని ఇచ్చినాడు, కానీ మనల్ని మాత్రం ఆయన దగ్గరికి తీసుకున్నాడు. మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అది మనం జ్ఞాపకం పెట్టుకొని మనము దేవుని వైపు చూస్తూ ఆయన బిడ్డలుగా సాక్షి బిడ్డలుగా మనం కూడా నిలబడడం కాకుండా ఇతరులను కూడా మరి మనం రక్షణ పొందించాలని మన యొక్క కర్తవ్యం. ఎందుకంటే లోకంలోకి వచ్చినాం కాబట్టి మనము ఆయన బిడ్డలుగా జీవించాలి. మరి
మరి ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి తన యొక్క కుమారుడిని మన కొరకు బలిగా అర్పించినాడు. కాబట్టి మన యొక్క కర్తవ్యం ఏంటంటే దేవుడు మనకి ఏవైతే పని మనకు నిర్ణయించినాడో అవన్నీ కూడా మనం చేయాలని ఆశిస్తున్నాం. మరి అదేవిధంగా సిస్టర్ చెప్పినట్టు మరి యోగు విషయంలో మరి అంటే ఎప్పుడైనా మన జీవితంలో మరి దేవుడు మన చేయి కూడా విడవచ్చు. మరి అది కేవలము ఆత్మీయంగా బలపరచడానికి. మరి యోగుని కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఒక సమయంలో విడిచిపెడతాడు కానీ మళ్ళీ తిరిగి తన యొక్క కుమారుడిని మరి తన దగ్గర తీసుకొని మరి తను పోగొట్టుకున్నంత కూడా తనకి మరి తిరిగి ఇస్తాడనమాట. ఆ విధంగా మరి మనం అనుకోవద్దు, మనం కృంగిపోదు. అంటే మనకి ఎన్నో బాధలు శ్రమలు అన్ని కలుగుతుండొచ్చు. మరి దేవుడు నన్ను ఎందుకు విడిచిపెట్టాడు అని అనుకుంటుండొచ్చు. కానీ దేవుడు మనం విడిచిపెట్టే దేవుడు కాదు. తన కుమారుడైనా తను విడిచిపెట్టినాడు కానీ మనల్ని ఎంతగానో ప్రేమించి తన యొక్క కుమారుని మన కొరకు బలిగా అర్పించాడు. కాబట్టి మనము తన యొక్క బిడ్డలుగా జీవిస్తూ మరి ఆయన యొక్క త్యాగంని గుర్తు చేసుకొని మరి దేవుని బిడ్డలుగా జీవించి రక్షణ పొందుకోవాలని ఈ చిన్న మరి మాటను ఆస్వాదించమని వేడుకోవచ్చు. తండ్రి, ప్రభా తండ్రి, మరి 4వ మాట తండ్రి మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభా తండ్రి. అవునైనా ప్రభా తండ్రి యేసయ్య, మరినైనా ఇక్కడ ప్రతి ఒక్కరం ప్రభా తండ్రి యేసయ్య తండ్రి, మరినైనా నీ బిడ్డగా సాక్షి బిడ్డగా జీవిస్తున్న తండ్రి ముందుకు సాగడానికి మీ సహాయం దయచేయండి ప్రభా తండ్రి. మరి ప్రభావం ప్రభా తండ్రి ఈ ఒక్కగానొక కుమారుని మా కొరకునైనా మీరు బలిగా ఇచ్చింటున్నారు ప్రభా తండ్రి. మరి తండ్రి యేసయ్య మా పాపముల కొరకునైనా ఆయన బంధించుంటున్నాడు ప్రభా తండ్రి. దేవ మరి ఈ పాపం నుంచి నేను మాకు విముక్తిని దయచేసినందుకు నీ వందనాలు ప్రభా తండ్రి. జ్ఞాపకం పెట్టుకుని తండ్రి మా జీవితాంతం ప్రభా తండ్రి నీ బిడ్డలుగా తండ్రి మేము జీవిస్తున్నాయినా తండ్రి దేవ నిన్ను మైపరిచి కనపరిచి బిడ్డలుగా జీవించే అవకాశం మాకు దయచేయండి ప్రభా. ఈ చిన్న ప్రాణాలు నుంచి వేసి బిడ్డ వేడుకొచ్చినాం తండ్రి. ప్రభు శిలువపై పలికినటువంటి 7 మాటల్లో మరి ఇప్పుడు మనం ధ్యానించుకునేది 5వ మాట, నేను దప్పికొంచున్నాననే మాట ఆయన యొక్క తన పరిస్థితి. అంటే 3 మాటలు మాట్లాడినప్పుడు మరి తను మాట్లాడింది దేవుని కొరకు, దేవునితో మాట్లాడినటువంటి మాటలు. 4వ మాట 5వ మాట చూస్తే తనకు కలిగినటువంటి వేదనను జ్ఞాపకం చేసుకొని ఆయన పలికినటువంటి మాటగా మనము గుర్తెరుగుతాం. మరి ఈ మాట దప్పికొంచున్నాననే మాట లేఖనం నెరవేరునట్లు నేను దప్పికొంచున్నాను అని వ్రాయబడి ఉంది. లేఖనం నెరవేరినట్లు అంటే ఈ యొక్క మాటలు ఎందుకు రాయబడి ఉన్నాయంటే ఆయన జీవితము మరి ఈ యొక్క లోకంలో ఆయన పంపబడినటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చట కొరకే ఆయన దప్పికొంచున్నానన్న అని పలికినటువంటిదిగా మనం గమనిస్తూ ఉన్నాం. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండని కనుక వారు ఏం చేసినట్టే ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించిరి. ఆ యొక్క హిస్సోపు పుడక అని అనగానే అదొక బుష్ లాంటి చిన్న చెట్టు. ఆ చెట్టు ఏ రీతిగా ఉంటుందంటే ఆ యొక్క స్పాంజిని దానికి తొడిగించి ఆయనకి అందించినటువంటి పరిస్థితి. మరి అది అందించింది ఏ రీతిగా అంటే చిరకతో నింపింది. చిరక అంటే చేదైనటువంటి దానిని ద్రావకంలో మరి ఆ యొక్క స్పంజిని ముంచి ఆయనకి అందించినట్టు మనం చూస్తూ ఉన్నాం. మరి గమనించినట్టయితే ఆయన సర్వ సృష్టికర్త. మరి ఆదిలోనే ఆయన యొక్క ఆత్మ కూడా ఈ యొక్క నీళ్లపై అల్లాడినటువంటి వాక్యాన్ని మనం ఎరిగినటువంటి వారమే. మరి ఆయన అన్ని విధాలుగా కూడా సృష్టి మీద ఆయన అధికారం కలిగినటువంటి వాడు. మరి 5 విషయాలను మనం గమనించినట్టయితే మరి భూమి, ఆకాశము, గాలి, నీరు, అగ్ని అనేటివి మరి అవి దేవుని చేతిలో ఉన్నట్టు మనం గమనిస్తాను. ఆయన అధికారంలో ఉన్నాయి. గాలి తనిస్తేనే కానీ మనము ఊపిరి పీల్చుకోవడం లేదు. మరి తను వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ యొక్క వెలుగును బట్టి మనము ఈ దినాన వెలుగును చూస్తూ ఉంటున్నాం. మరి అగ్ని అంటే మరి ఆయన మేఘాలు ఇవన్నీ కూడా తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. మరి నీళ్లు, మరి వర్షం కురిపించాలంటే తన మేఘముల ద్వారానే ఆయన వర్షాలు కురిపించగలుగుతున్నాడు. భూమి ఉంది అంటే భూమిలో
ఈ యొక్క జలాలను ఉంచినటువంటి దేవుడు. మరి అరణ్యంలో మరి ఇశ్రాయేలీలను తీసుకొని పోయేటటువంటి ఆ పరిస్థితుల్లో కూడా వారికి అరణ్యంలో నీరు కనిపించలేదు. కానీ ఎప్పుడైతే మోషేకు మరి దేవుడు సెలవిచ్చాడో ఆ బండను కొట్టుమని అనగానే మరి ఆ బండ చీల్చబడి అందులో నుండి నది వలె ప్రవాహం వచ్చినట్టు మరి అక్కడ జనులకు ఈ నీరు అందినట్టు మనం చూస్తా ఉన్నాం. మరి అరణ్యంలో నీరు పారజేసేటటువంటి సర్వశక్తిమంతుడికి నీరు కరువైపోయినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. దాహము అని మరి అక్కడ కేక వేసినట్టు మనము చూస్తున్నాం. మరి అక్కడ ఉన్నటువంటి మానవులు చేసినటువంటి చర్య ఏంటి అంటే, ఆయన దాహం కొంటున్నాడు కదా, పాపం ఎంతో కష్టపడుతున్నాడు, ఎంతో శ్రమ పడుతూ ఉన్నాడు, నా రక్తం అంతా పోయి మరి నీరుగా మారిపోతుంది. మరి అలాంటి పరిస్థితుల్లో తన లోపల మొత్తం డీహైడ్రేషన్ ఉంది కాబట్టి ఆయనకు నీరు కావాలేమో. మరి ఆ శ్రమను ఓర్చుకోవాలంటే ఆ యొక్క చేదు దాన్ని మరి పెట్టినప్పుడు అందించినప్పుడు ఆ యొక్క బాధను మరి ఆయన కొద్ది సమయము మరచిపోతాడన్న ఉద్దేశంతో మరి ఆ యొక్క చేదు చిరకను అందించినట్టు మనం చూస్తా ఉన్నాం. మరి ఆ యొక్క చేదు చిరకను ప్రభు తీసుకోగలిగినాడా అంటే ఆయన తీసుకోలేదు, నిరాకరించాడు. ఎందుకంటే ఆయన ఈ యొక్క లేఖనాలు నెరవేర్చాలనే ఉద్దేశము ద్వారానే ఆయన దప్పికొంచున్నాను అని చెప్పినాడు. మరి ఎలాంటి దప్పి? మరి ఎందరికో దప్పికను తీర్చినటువంటి దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఈ దినాన మరి ఆ యొక్క మండు టెండలో ఆ యొక్క శిల్వ మీద ఉన్నప్పుడు మరి ప్రభు నేను దప్పికొంచున్నాను అని అన్నప్పుడు మరి ఆయన అన్న మాటలు, ఆయన ఎవరెవరికైతే దప్పిక తీర్చాడో మరి అక్కడ జ్ఞాపకం చేసుకొని ఉండవలసిందే. కానీ మరి అక్కడ ఎవ్వరు కూడా మరి ప్రభువును మరి అర్థం చేసుకున్న వారుగా లేని పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. మరి ఆయన సర్వశక్తిమంతుడు. మరి ఎప్పుడైతే ఈ సుఖారణ ఊరిలో మరి ఆ యాకోబు బావి దగ్గర, యాకోబు బావి అది యోసేపు తన యొక్క శ్రేష్టమైనటువంటి కుమారునికి అది ఒక ఈవిగా ఇవ్వబడినది. మరి అక్కడ ఉన్నటువంటి వారు ఎవరు అంటే సమరయులు, వెలివేయబడినటువంటి జనులు ఆ యొక్క స్థలంలో ఉన్నారు. ఆ యొక్క నీరు దే ఆర్ ఎంజాయింగ్. కానీ మరి ప్రభువును తెలుసుకొని వారుగా మరి అక్కడ ఉన్నటువంటి జనులు ఒక మెస్సియా అనేవాడు వస్తాడని మాత్రమే వారికి గ్రహింపు ఉంది. కానీ మరి ఆ యొక్క ఆలోచన ఉంది. కానీ మరి వారు ప్రభువును గుర్తించలేని పరిస్థితి. మరి ఎప్పుడైతే ఆ యొక్క బావి దగ్గరికి మరి ఒక సమరయ స్త్రీ మరి నీళ్ళ కొరకు వచ్చిందో మరి ప్రభు అక్కడ ఆమెని అడిగాడు, నాకు కొంచెం నీళ్ళు ఇవ్వవా అని అడగంగానే ఆమె గుర్తెరిగింది, ఈయనైతే యూదుడైనటువంటి వాడు సమరయులని అడగరు, ఆ నీరు అనేది అడగరు. మరి ఏది కూడా మాకు సాంగత్యం లేదు. కానీ ఆయన వస్త్రధారణను బట్టి ఆమె ఆయనని గుర్తించింది. ఏమని అంటే ఆయన ఒక యూదుడని మాత్రమే. ఆమె ఎప్పుడైతే మరి ఆమె జీవిత చరిత్ర ప్రభు వినిపించాడో మరి ఆమె ఆ యొక్క జలాలని అడిగినప్పుడు ఆమె వెంటనే బావి తోడి ఇవ్వవచ్చు. కానీ మరి ప్రభు ఏమని చెప్తున్నాడు, ఎప్పుడైతే నువ్వు ఇచ్చే జీవజలం బహుశా అది మరి ఒకసారి దప్పిక వస్తుందేమో, కానీ నేనిచ్చే నీరు ఏ రీతిగా ఉంటుందంటే నిత్య జీవానికి అది ఊరెడి బుగ్గ కానీ యొక్క కడుపులో నుండి పారునని ఆమెకు సెలవిచ్చినప్పుడు ఆమె నిజంగా ఈ మాటలు ఈ రీతిగా చెప్తున్నాడు ఏంటి అని అనుకొని ఆమె ఏం చేస్తుంది, మరి ఆ జీవజలాన్ని నాకు ఇస్తావా అని అడిగినప్పుడు తప్పకుండా దేవుడు నేను ఇస్తానని ఆమెకు ప్రమాణం చేసి ఆమెకు జీవిత చరిత్రను ముందు పెట్టినాడు. నీ యొక్క భర్తను పిలుచుకొని రా అని అనగానే ఆమె ఒక షాక్ తిన్నది. నేను భర్త అని అంటే ఈయనకి ఎట్లా తెలుసు నాకు భర్త లేడు, కానీ ఈయన భర్త అని అడిగిండని ఒక భయం, ఆందోళన ఆమె లోపల కలిగింది. కానీ ఎప్పుడైతే ఆమె జీవిత చరిత్రను ఉన్నట్టుగా ఆయన కనపరచగానే ఆమె చేసిన మొదటి పని ఏంటంటే ఆ కుండను అక్కడ కింద పారవేసి కింద పెట్టేసి మరి అక్కడ ప్రభువుకి నీళ్ళు ఇచ్చినట్టు అక్కడ మనము ఉదంతం చూడము. కానీ వెంటనే ఆమె ఏదైతే ఊరేడి బుగ్గ నీ కడుపులో నుండే వస్తుంది అని అన్నప్పుడు ఆ మాట వినంగానే ఇంకా నీరు తీసుకోవాలని ఆమెకు ఒక ఆశ కలిగింది. కాబట్టి వెంటనే ఆ యొక్క బావి
దగ్గరనే ఆ కుండ విడిచిపెట్టి ఆమె తన పరుగున ఆ యొక్క ఊరంతటికి వెళ్ళి ఆమె ఏమని చెప్పింది అని అంటే, మెస్సియా అనేవాడు నేను చూసినా అని చెప్పంగానే అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా అందరూ ఆసక్తితో ఉన్నారు. రాబోయే మెస్సియా ఎవరో ఉన్నారు అనేది మాత్రం వాళ్ళకు తెలుసు, కానీ మరి మెస్సియా ఈమె చూసింది అని చెప్పంగానే ఆ ఊరంతా కూడా మరి పరుగున వచ్చినట్టు మరి ఆ యొక్క బావి దగ్గర చేరినట్టు మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క యోహాను సువార్తలోనే మరి యోహాను శిష్యుడు మరి ఎన్నోసార్లు ఆయన నేను 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 అని ఏ రీతిగా ప్రత్యక్షపరుచుకున్నాడో మరి అది మనం ఈ యొక్క వాక్య భాగాల్లో మనం చూస్తాం. నేనే ఈ లోకానికి వెలుగునని, ఈ లోకానికి జీవాహారంనని, మరి జీవ జలమును నేనే అని, నేనే పునరుత్థానమును జీవమునని, నేనే సత్యమును మార్గమునయ్యున్నానని ఎన్నో రీతులుగా మరి ప్రభు తాను ఆ యొక్క సువార్తలో మరి ప్రత్యక్షపరుచుకున్నటువంటి విధానాన్ని మరి యోహాను భక్తుడే మరి యొక్క వాక్యాల్లో రాసి ఉంచి ఉన్నాడు. మరి ఆ యొక్క ఎలాంటి దాహం ఆయనకు కావాలి? మనకు దాహం తీర్చాలి అని అంటే ఆ దాహం మనమే ఉంచుకుంటే సరిపోదు. ఆ దాహాన్ని ఇతరులకు కూడా మనం అందజేయాలని అంటే మనలో ఆ యొక్క ఇప్పుడు ఊరేడి బుక్కగా ఉంటుంది అని చెప్పినాడు కదా. మరి ఆ చెప్పినటువంటి మాట ఆమె కడుపులో ఏ రీతిగా ఉంది అంటే, నేను త్రాగటమే కాదు నాతో కూడా ఎందరో జనులు త్రాగాలి నీరు అని చెప్పి ఆమె ఆ వేగంతో పోయి వెళ్ళి మరి ఆ యొక్క ఊరంతా ఆమె ప్రచారం చేసి మరి ప్రభు దగ్గరికి తెచ్చినటువంటి విషయం. మరి అదే రీతిగా ఆ ఒక్క వ్యక్తి కొరకు మరి ప్రభు ఆ మండు టెండలో మరి ఆ సుఖాలను ఊరికి వచ్చి మరి ఆమె దప్పిక తీర్చటం బట్టి మరి ఆమె ఎందరియో దప్పిక తీర్చటానికి ఒక పాత్రగా మారినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఈ దినం కూడా ఆయన దప్పిక కొంటున్నాడు అంటే ఇలాంటి పరిచర్య చేయాలని దేవుడు ఆశకొని ఉంటున్నాడు. ఊరికే ఏదో ప్రభువే సిలువలో ఉన్నాడు అని ఆ దప్పిక విషయం మనం ఆలోచించటం కాదు. అక్కడ ఆయన సిలువలో ఆయన మన విషయంలో ఆయన దప్పిక కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ యొక్క దప్పిక ఆత్మల దప్పిక ఆయన కలిగి ఉంది. అందుని బట్టే మరి ప్రభు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా చెప్తాడు కదా, నేను దప్పికొని ఉన్నప్పుడు మీరు నాకు దాహం ఇయ్యలేదు. మరి దాహం ఇయ్యలేదు, ఏం దాహం ఇచ్చాం మనము? చేదు చిరకని ఇచ్చినాం. ఆ పరిస్థితుల్లో కూడా ప్రభు మనల్ని క్షమించినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆ యొక్క దాహాన్ని తీర్చడానికి ఆయన ఎంతగానో ఇష్టపడతా ఉన్నాడు. మరి జీవజలాన్ని నేనన్న దేవుడు మరి జీవజలాన్ని ఇయ్యటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం తీసుకుంటకు సిద్ధంగా ఉన్నామా? మరి ఆయన దప్పిక తీర్చడానికి మనం సిద్ధంగా ఉన్నామా అని ప్రభువు మరి మనల్ని ఈ సమయంలో అడుగుతూ ఉన్నాడు. మరి కాబట్టి మరి మనం దేవుని దప్పిక తీర్చాలి అంటే మనలో సిద్ధ మనస్సు కావాలి. సిద్ధ మనస్సు కలిగినటువంటి జోడును మనం ధరించినట్టయితే మనం వెంటనే దేవుని కొరకు పరిగెత్తి మరి దేవుని పరిచర్యలో ఉండటానికి మనము ఆశ కలిగి ఉంటాం. మరి అట్టి ఆశ దేవుడు కోరుతూ ఉంటున్నాడు. మరి ఆ యొక్క ఆశను మనం కలిగినట్టయితే మరి అలాంటి ఆత్మలను మనం ఎందరినో దేవుని దగ్గరికి తీసుకొచ్చినట్టయితే దేవుడు ఎంతగానో తన దప్పికను తీర్చుకునేవాడుగా మరి ఈ యొక్క శుక్రవారం మరి ప్రభు ఆ యొక్క సిలువలో వేలాడుతూ మరి మన కొరకు ఆయన దప్పిక ఉంచున్నాడు. మరి ఆ దప్పికను తీర్చుటకు మనము సిద్ధంగా ఉన్నామా? మరి ఆ దప్పికను మరి మనం తీర్చాలంటే మనలో సిద్ధ మనసు కావాలి. మనము ఆ చేదు చిరకలని ఇవ్వటం కాదు, ఆయన ఏదో కష్టాన్ని శ్రమని మర్చిపోవటానికి కాదు, కానీ ఆయన మనల్ని రక్షణలోనికి నడిపించాలని దేవుడు ఎంతగానో ఆశకొని ఉంటున్నాడు. మరి అట్టి ఆశను మనము నెరవేర్చగలమా? మరి నేను దప్పికొని ఉన్నప్పుడు మీరు మాకు దాహం ఇచ్చితిరి అన్నాడు. అప్పుడు అలాంటి వారిని ఎక్కడ ఉండమన్నాడు? నా కుడివైపున ఉండండి, నా నిత్య జీవానికి మీరు వారసులు అవుతారని చెప్పినాడు. మరి అలాంటి గొప్ప ఆధిక్యత మరి దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. సిలువ పైన నీ బలియాగమేగా నా కొరకు నీ విలువైన మాటలే మా కొరకు
దప్పిగొనుచున్నాను నేనని నీ ఆత్మతృష్ణే నా కోసమని దప్పిగొనుచున్నాను నేనని నీ ఆత్మతృష్ణే నా కోసమని రక్తపు చెమటలు ధారలై కారగా రక్తపు చెమటలు ధారలై కారగా నా కొరకే వేదన నొందితివా ప్రభువా సిలువ పైన నీ బలియాగమేగా నా కొరకు నీ విలువైన మాటలే మా కొరకు. నిజంగా సమాప్తం అనే మాటకు అర్థమేమనగా టెటెలెస్టై హల్లెలూయా. గ్రీక్ యొక్క పదం అది. అయితే ఆ యొక్క పదానికి అర్థం ఏంటంటే సమాప్తము అయింది. ఆ దినాల్లోని కార్పెంటర్ వర్క్ అంతా కూడా మరి సీనియర్ కార్పెంటర్ దగ్గర పనిచేసిన వారు ఏం చేసేవారంటే ఆ పని అంతా కూడా ముగించినాక టెటెలెస్టై అని చెప్పి అనేవారంటే మాస్టర్ దగ్గరికి. అంటే మీరు అప్పగించిన పని అయిపోయింది, సమాప్తమైందని చెప్పి వారు వచ్చి రిపోర్ట్ చేసేవారంట. అలాగే ఆర్టిస్టులు అయినా కూడా ఎవరైనా కూడా ఏదైనా పని ప్రారంభించిన పనిని వాళ్ళు ముగించినప్పుడు టెటెలెస్టై అని చెప్పి ఎంతో భీకరంగా మరి వాళ్ళ కేక్ వేసి చెప్పుకుంటేవారు. సపోజ్ పైన క్రిస్టికి ఏమైనా హోంవర్క్ ఇచ్చారనుకోండి, వాళ్ళ ఆంటీ దగ్గరికి వెళ్ళి టెటెలెస్టై అన్నాడు అనుకోండి, హోంవర్క్ ఇస్ ఫినిష్డ్ అని అర్థం అంట. ఓకే, అలాగే మీ పిల్లలు కూడా టెటెలెస్టై అన్నారు అనుకోండి, నాకు ఇంట్లో అప్పగించిన పని కానీ హోంవర్క్స్ కానీ ఏదైనా కూడా అన్ని కూడా అయిపోయాయని అర్థం, ఒక్కటి కూడా ఇంకా లేదు అనేసి. అయితే ఇక్కడ యేసుప్రభువు వారు నిజంగా తండ్రి అయిన దేవుడు మరి యేసుప్రభువు వారిని అప్పగించిన పనిని ఆయన జ్ఞాపకం చేసుకొని ఆ పనినంతటిని కూడా పూర్తి చేశానని చెప్పి బిగ్గరగా కేక వేశాడంట. అంటే అక్కడ ఆల్రెడీ ఈ పంత కూడా దున్నబడ్డది, ఆల్రెడీ చేయి కూడా శీలను దిగ్గొట్టబడి ఇక్కడ చీల్చివేయబడ్డది. యూజువల్లీ ఫొటోస్లోని సెంటర్లోని మనం మేకప్ చూస్తాం, కానీ అక్కడ కాదండి. మరి ఈ కింద భాగంలోని మేకు కొట్టబడినప్పుడు ఇదంతా కూడా చీల్చివేయబడుతుంది. అంటే దానిపైన సపోర్ట్ పైన బాడీ అంతా కూడా ఆధారపడి ఉంటుంది. అలాగే కాలు కూడా 2 కాళ్ళు కూడా పెట్టి శీలను దిగ్గొట్టబడి ఉంటాయి. అవన్నీ కూడా మనం చూసినట్లయితే ప్రేమ దేవుడు పెట్టారా నిజంగా ఎంతగా కదా ఆయన శ్రమను దేవుడు. ఎందుకంటే కేవలం కారణమే అదేంటంటే లేఖనాల యొక్క నెరవేర్పు నిమిత్తం. చాలాసార్లు ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వస్తున్నారంటే 1 వీక్ నుంచే ఇంట్లో అనౌన్స్మెంట్లు అవుతుంటాయి కదా. అలాగే ఒక చర్చ్లోని గెస్ట్ స్పీకర్ వస్తున్నారంటే 1 వీక్ నుంచి మనం ఏం చేస్తుంటాం, ప్యాంప్లెట్లు పంచడమో లేకపోతే ఎవరికొకరికి మా చర్చ్కి గెస్ట్ స్పీకర్ వస్తున్నారు తప్పకుండా రండి అని చెప్తుంటారు. హీ ఈస్ వండర్ఫుల్ గెస్ట్ కన్నా ఎక్కువ నేను చెప్పగలను. ఎందుకంటే మరి 1 వీక్ అనౌన్స్మెంట్ కాదు, 2 వీక్స్ అనౌన్స్మెంట్ కాదు. యేసుప్రభువు వారు ఈ లోకానికి రాకముందే ఎన్నో సంవత్సరాల క్రితమే యేసుప్రభువు వారు శరీరధారిగా లోకానికి రాబోతున్నారని చెప్పి యెషయా ప్రవక్త కానీ కీర్తనలుగా ఉన్న రాయబడిన 5 మాటలు 31వ అధ్యాయంలో కానీ అనేకమైన స్థానంలో మనం చూసినట్లయితే అనేకమైన ప్రస్తావనలోని గొర్రెపిల్ల మౌనేయుడు అంటాడు. మౌనైన గొర్రెపిల్ల, నోరు తెరవని గొర్రెపిల్ల అంటున్నాడు, వధువైన గొర్రెపిల్ల అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. కాబట్టి మానవుల కొరకు బలి అయిన గొర్రెపిల్ల అని చెప్పి అంటున్నాడు. ఇలాగా మనం చూసినట్లయితే యేసుప్రభువు వారు పాస్ట్ లోని అంటే గతంలో అనేకమైన మనుషులు చేసిన పాప నిమిత్తము వారికి గొర్రెపిల్ల గాని కోడేలి యొక్క రక్తము ద్వారా వారికి పాప విమోచన కలగలేదు. కనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా, సాటర్డే రోజున అంటే గుడ్ ఫ్రైడే తర్వాత రోజున మరి మనం చూసినట్లయితే పరిశుద్ధులను అంటే ఎవరైతే ఆ యొక్క హెడేస్ లో ఉన్నారో, ఎవరైతే మరి దిగు భాగాన ఉన్నారో, ఏదైతే లా ప్రకారం అంటే 10 ఆజ్ఞల ప్రకారము ఎవరైతే మరి ఆ ధర్మశాస్త్రం ప్రకారము ఎవరైతే శిక్షను వధించబడి లేకపోతే శిక్షకు గురి అయ్యి వారందరూ కూడా పాతంలో లోకంలో ఉన్నారో, ఆ పాతంలో ఉన్న వారందరినీ కూడా విమోచించుటకై సాటర్డే రోజున యేసుప్రభువు వారు మరి ఆ యొక్క విమోచన క్రయధనంలో ఆయన పాల్గొన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ యొక్క 6 మాటలో కూడా మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా,
పాస్ట్ లోని ఎవరైతే తప్పు చేస్తున్నారో వారి యొక్క పాపాల నిమిత్తం ప్రెసెంట్ జీసస్ టైంలోని ఎవరైతే తప్పిదం చేస్తున్నారో వాళ్ళు విమోచించుటకే, అలాగే భవిష్యత్తులో కూడా మనము చేసిన పాపములు లేకపోతే ఇంకా చేయబోయే పాపాల నిమిత్తం కూడా ఆయన ఒకేసారి హెబ్రీ పత్రికలో రాయబడి ఉంటుందండి చాలా క్లియర్ గా. 1వ అధ్యాయం 3వ వచనంలోని, అలాగే 25 నుండి 28 వచనాలు కూడా he was sacrificed as a penalty of sin, అంటే పాపకి ప్రాయశ్చిత బలిగా యేసు ప్రభువు ఒకే ఒకసారి ఆయన చనిపోయారు. హల్లెలూయా. ఒకే once for all he was being crucified on the cross. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే లేఖనాల యొక్క నెరవేర్పు నిమిత్తం యేసు ప్రభువు ఆయన యొక్క ప్రాణాన్ని అర్పించి ఉన్నారు. హల్లెలూయా. రెండవదిగా చూసినట్లయితే మరి యేసు ప్రభువు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారము దేవుడి యొక్క అటోన్మెంట్ లేకపోతే ఆయన యొక్క ప్రాయశ్చిత బలి కంప్లీట్ అవుటకు, ప్రాయశ్చిత బలి సంపూర్ణం అవుటకి యేసు ప్రభువు సిలువలో ఆయన ప్రాణాన్ని అర్పించినట్టుగా చూస్తున్నాం. అంటే మరి అటోన్మెంట్ హై ప్రీస్ట్ యాజకుడు మరి ఆయన యొక్క అర్పణ మరి ఆ యొక్క అతి పరిశుద్ధమైన స్థలానికి తీసుకునేటప్పుడు ఆ యొక్క అర్పణలోని ఒక డాగు కానీ, ఒక మచ్చ కానీ, ఒక కలంకం కానీ, ముడత కానీ, కుంటితనం కానీ, ఔటితనం కానీ ఏది కూడా లేకుండా ఫస్ట్ బార్న్ చైల్డ్ ని లేకపోతే ఫస్ట్ బార్న్ ల్యాండ్ ని ఇవ్వడానికి ఆయన అతి పరిశుద్ధమైన స్థలానికి వెళ్ళేవాడు. అయితే ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్ గా చేస్తూ ఉండగా అయినప్పటికీ కూడా మన దేవుడు బిడ్డలారా, హై ప్రీస్ట్ ఒకవేళ సరైన జీవితం అప్పటి వరకు జీవించకపోయి ఉంటే అక్కడే మోస్ట్ హోలీ ప్లేస్ లో చనిపోయేవాడు. అయితే ఎవరు కూడా ఈ ఆన్ గోయింగ్ ప్రాసెస్ ని, ఆన్ గోయింగ్ పాపములన్నిటి నిమిత్తం ప్రాయశ్చితము కలిగించేవాడు ఎవరు కూడా కనిపించలేదు. రాజులు కానీ, ప్రాఫిట్స్ కానీ, లేకపోతే బలియాగం చేసేవారు కానీ మరి ఎక్కడ కూడా సొల్యూషన్ లభించలేదు. తండ్రికి ఒకటే ఒక ఆలోచన వచ్చింది. మన దేవుని బిడ్డలారా, ఆలోచన ఏంటంటే తన ఏకైక కుమారుడిని ఈ లోకానికి పంపిస్తే తప్ప ఆ యొక్క కన్య యొక్క గర్భంలోని ఆయన మరి ఆయన జన్మించి అలాగే ఆయన యొక్క జీవితము పరిశుద్ధంగా కొనసాగించబడి నిష్కలంకమైన రక్తము, పవిత్రమైన రక్తముగా మరి ఆయన మాత్రమే బలియాగంగా అర్పించబడినప్పుడే పాపం నుంచి ప్రాయశ్చిత బలి అర్పించబడుతుందని చెప్పి తండ్రి గారు నిర్ధారించి తన ఏకైక కుమారుని లోకానికి పంపించి ఆ బలియాగంలో మన దేవుడు బిడ్డలారా, పిలాతు గారి అనేకమైన మరి శాసనాల ప్రకారం చూసినట్లయితే ఆయనలో ఒక్క దోషమైన కూడా కనబడకుండా చేతులు కడిగి వేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈజ్ అ గ్రేటర్ అటోన్మెంట్ దన్ ఎనీ అదర్ థింగ్ బిలాంగ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఆయన గమనించిన అటోన్మెంట్ అన్నది, ప్రాయశ్చిత బలి అన్నది ఎక్కడ కూడా కనిపించలేదు. ఆ యొక్క బలి అంగీకరించబడాలంటే మరి ఆ బలి ఎంతో శ్రేష్టంగా ఉండాలి. అందుకే పరిశుద్ధుడైన యేసు ప్రభువుకి ఎంతో శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా చూసినట్లయితే ఆ యొక్క బ్లడ్ అంతా కూడా హైపర్ టెన్షన్ అయిపోయి ఆ యొక్క శరీరం నుంచి స్వెట్ కి బదులు, చెమటకి బదులు రక్తము చిల్లినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా నీకేమైనా టెన్షన్ కలిగితే, ఏమైనా మీకు బాధ కలిగితే, బీపీ రేస్ అయినప్పుడు నరాలని కూడా చిట్లిపోయినంతగా తలనొప్పి వస్తుంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుండె అంతా కూడా ఫాస్ట్ కొట్టుకుంటుంటది, గుండెలను కొన్నిసార్లు నొప్పి అనిపిస్తుంటది. యేసు ప్రభువారు మరి తండ్రి నుంచి ఎడబాటు తను కలిగి ఉన్నప్పుడు నిజంగా ఆ బాధ ఆయన తట్టుకోలేకపోయాడు. లోకమంతటి యొక్క ఘోరమైన పాపము, చిన్న పాపం నుంచి పెద్ద పాపాల వరకు కూడా అతి ఘోరమైన పాపం కావచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ మధ్యకాలంలో కూడా మనం గమనించి చూసినట్లయితే చాలా క్రిమినల్ కేసు లేకపోతే చాలా ఘోరమైన పాపం ఏంటంటే కొంతమంది ఏమంటారు, దిశ అనే కాన్సెప్ట్ అనేది అందరూ గుర్తు చేసుకుంటూ ఉంటారు కదా. ఆ యొక్క మరి బ్రూటల్ డెత్ గా ఆయన చాలా మరి భయంకరంగా మరి స్త్రీని బాధ పెట్టి చంపివేశాడు. కాబట్టి హీ షుడ్ ఆల్సో బి డెడ్, హీ షుడ్ ఆల్సో హ్యావ్ అ డెత్ సెంటెన్స్ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆ రకంగా కోరి ఉన్నారు. ఆయన కూడా అలా చనిపోతే, అందరూ చూస్తుండే కదా చనిపోతే అప్పుడు ఆయనకి కరెక్ట్ వేరే వాళ్ళు ఇలాంటి తప్పులు రిపీట్ చేయరని కూడా చెప్పినారు. అయితే మన దేవుడి బిడ్డలారా, ఇంత ఘోరమైన, నిజంగా ఘోరాతి ఘోరమైన పాపిని కూడా ఒక్కసారి పశ్చాత్తాపడినప్పుడు వారి యొక్క నిమిత్తము ప్రాయశ్చిత బలిగా యేసు ప్రభువు రక్తము నుండి తండ్రి అయిన దేవుడు ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి పరిశుద్ధంగానే కనబడతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు ఎన్నడూ పాపం చేయలేని వ్యక్తిగా, ఎప్పుడు ఎన్నడూ ఇక తీర్పు తీర్చని
చేసుకునే వ్యక్తిగా, అతి పరిశుద్ధమైన వ్యక్తిగా ఆ యొక్క వ్యక్తి కనపరచబడే నిమిత్తము మరి యేసు వారి యొక్క రక్తములో తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను 2000 సంవత్సరాల క్రితమే చూస్తున్నాడు. హల్లెలూయా. He has seen you and me in his precious blood. Hallelujah. Praise the Lord. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అద్దము అంటే యేసు వారి యొక్క రక్తము ఒక అద్దం లాంటిదంట. అద్దంలో నేను ఎవరిని చూశాడు తెలుసా? ఈ కోట్లాది ప్రజల్లోని నిన్ను చూశాడు. హల్లెలూయా. ఆ కోట్లాది ప్రజలు నిన్ను నన్ను చూశాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని ప్రత్యేకంగా చూసి ఆయన ముద్దాడుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కోరుకున్నాడు. దేవుడు నామకు స్తోత్రం కలుగుగాక. అందుకనే ఈ రోజు అబ్బా తండ్రి నేను పాపిని మనం అడుగుతే చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కోసుకోవాల్సిన అవసరం లేదు, రక్తం చిందించుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని గ్రామ దేవతలు అయితే ఆ యొక్క గ్రామంలోని మరి ప్రజలు ఆ యొక్క అనారోగ్యతలు పోవడానికి, ఆ గ్రామంలో ఉన్న శాపం తొలగించబడడానికి ఎవరో ఒకరు చనిపోవాలని చెప్పి ఎవరో ఒకరు హత్య చేస్తూ ఉండేవారు, చంపివేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో జరుగుతుంది. మరి కొంతమంది అయితే హై ప్రీస్టులు, కొంతమంది పూజారులు కానీ మన రిలీజియస్ లీడర్స్ కానీ ఇదిగో నువ్వు పాపం కనుక ఏ జన్మంలో చేసిన పాపం పట్టలు ఇలాగా నువ్వు కర్మ అనుభవిస్తున్నావు, నీ కర్మ అంటుంటారు. ఆ కర్మ పాపము జన్మ పాపం అన్ని తొలగించడానికి యేసుప్రభువు వారు ఆయన సిలువలో చనిపోయాడు. ఆయన బలియాగం చాలా ప్రియమైన దేవుడు బిడ్డలారా. ఇట్ ఈస్ వన్స్ ఫర్ ఆల్ అంటున్నాడు. హల్లెలూయా. అందుకనే టెటెలెస్టాయ్ ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటున్నాడు. అలాగే ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఒక హై ప్రీస్ట్ కూడా యేసుప్రభువు వారు నిన్ను నన్ను సమర్పించినప్పుడు మనలో ఒక కలంకమైన మచ్చ అయిన డాగ్ అయిన కూడా కనబడకుండా దేవుడు మనని పర్ఫెక్ట్ ఆఫరింగ్ గా ఆయన రక్తం ద్వారా సమర్పించుకున్నాడు. హల్లెలూయా. when he sees you he will see you totally blemishless, he will see you totally spotless. ఒక మచ్చ కూడా లేని వ్యక్తిగా నేను చూస్తాను, ఏమి చేయలేని వ్యక్తిగా నేను చూస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జరుగుతున్న సమయంలో ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను. లూకా సువార్త 19:10 చూసినట్లయితే తప్పిపోయిన గొర్రెపిల్లను వెతికి రక్షించుకే మరి మనిషి కుమారుడిగా యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడు. He is a complete man and complete God. Why he became a complete man? He became a complete man for you and me. In order to be saved, నిన్ను నన్ను రక్షించుకోవడానికి ఆయన ఆ పరలోకాన్ని విడిచిపెట్టాడు, అంత తగ్గించుకున్నాడు. కొన్నిసార్లు ఇన్ఫీరియర్ వర్క్స్ ఏమైనా చేయాలంటే మనం చాలా బాధపడుతుంటాం, ఎవరో క్షమించాలంటే తగ్గించుకోవాలంటే చాలా బాధపడుతుంటాం. జీసస్కి మించిన తగ్గింపు ఎవరైనా రిఫ్లెక్ట్ చేయగలరా? ఎవరైనా చూపించగలరా? అంత మంచి పరలోకాన్ని విడిచిపెట్టి ఒక మానవుడిగా పశువుల పాకలో ఆయన జన్మించాల్సిన అవసరం ఏముందండి? నిన్ను నన్ను సంపాదించుకోవడానికి. He won you and me only because of his finished work on the cross. నిన్ను నన్ను జయించిన ప్రేమ. అందుకే నేను చిన్నప్పుడు కూడా నాకు ఇష్టమైన పాట ఎప్పుడైనా ఎవరైనా స్పెషల్ సాంగ్ పాడమంటే నిజంగా చాలా స్పెషల్ సాంగ్ పాడుతుందేమో అనుకునేవారు. అప్పుడు నేను ఒక పాట పాడుతుండేది, ఆశ్చర్యమైన ప్రేమ కలువరిలో ప్రేమ, నన్ను జయించిన ఈ ప్రేమ అన్నమాట. నన్ను జయించిన ఆయన ప్రేమ మాత్రమే కదా. నేను ఎన్ని ప్రయత్నాలు చేశానో పరిశుద్ధంగా జీవించడానికి, కానీ జీవించలేకపోయాను. ఎన్నోసార్లు కమిట్మెంట్ తీసుకున్నాను. ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయండి, ఎన్నిసార్లు మీరు కమిట్మెంట్ తీసుకున్నారు? ఇప్పుడు ఈ సంవత్సరం నుంచైనా నేను బాగుండాలి అని, ఈ సంవత్సరం నుంచైనా నేను బైబిల్ చదువుకోవాలి, ఈ సంవత్సరం నుంచైనా ఆత్మఫలాలు కలిగి ఉండి జీవించాలి. కానీ ఎన్నిసార్లు ఆ కమిట్మెంట్ మనం బ్రేక్ చేస్తున్నాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, యు ఆర్ పర్ఫెక్ట్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్. మనం అందరం కూడా సంపూర్ణంగా యేసు రక్తం ద్వారా దేవుడు నన్ను మనల్ని తీర్చిదిద్దాడు. అలాగే మత్తయి సువార్త 27:51 చూసినట్లయితే 60 అడుగులు పొడుగున్న ఆ తెరంటండి 4 అంగుళాలెంత వెడల్పున్న ఆ తెర, చాలా పెద్దది. అంటే కొన్ని గుర్రాలు పట్టుకొని ఆ గుర్రాలు పట్టి లాగితే తప్ప ఆ తెరని మనం తీయలేమంట కిందకి. ఇప్పుడు ఈ కర్టన్స్ తీయాలంటే చాలా ఈజీ, ఒక్కొక్కటి పైన మనం చక్కగా వాష్ చేసేయచ్చు. అప్పుడు కాలంలో తెరలంట చాలా తిక్కున్నాయంట, అది వాష్ చేయాలంటే ఎంత కష్టమో. కానీ దేవుడు బిడ్డలారా, ఎప్పుడైతే టెటెలెస్టాయ్ అని గట్టిగా విజయోత్సవము ధ్వనులు తోటి, అంటే సంతోషంగా ఆయనలో శారీరకమైన బాధ ఉంది, మానసిక బాధ ఉంది, తండ్రితో ఎడబాటు కలిగి ఉండడం, ఆత్మీయ బాధ కూడా ఉంది ఆయనకి. కానీ తండ్రి ఏ పని నిమిత్తమైతే ఆయన
చేశారో, పాపి అయిన మన చేయిని పరిశుద్ధుడైన దేవుడి యొక్క చేతితోటి కలిపి సంధి చేసి హీ రెస్టోర్డ్ బ్యాక్ దట్ రిలేషన్షిప్. ఆ యొక్క రిలేషన్షిప్, ఆ యొక్క సంబంధం అన్నది దృఢపరిచి ఆ రిడక్షన్ అనేది కలిగించి విమోచనను దయచేసి ఇంకా అయిపోయింది అని టెటెలెస్టాయ్ అన్నాడంట. గట్టిగా గొప్పగా సంతోషంగా కేక వేశాడంట. ఎప్పుడైతే ఆ కేక వేశాడో ఈ దేవాలయంలో నుండి అతి పరిశుద్ధమైన స్థలంలో, ఆ దేవాలయంలో పైనుంచి అంట కింద వరకు ఆ తెర చినిగిపోయిందంటండి. చినిగిపోయిన వెంటనే హై ప్రీస్ట్ షాక్ అయిపోయాడంట. అక్కడున్న వ్యక్తులందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఏంటిదని చెప్పి. చరిత్రలను దద్దరింపచేసే, భవిష్యత్తులో కూడా అనేకులను పరలోక రాజ్యానికి చేర్చే యేసు ప్రభు యొక్క కేక, యేసు ప్రభు యొక్క హర్ష ధ్వనులు చాలా ప్రియమైన దేవుడి బిడ్డ. ఈ రోజున ఆయన ఫినిష్డ్ వర్క్ నుంచి, ఆయన సంపూర్తి చేసిన కార్యం నుండే ఈ రోజున అనేకులు దయ్యాల చేత పీడించబడుతున్న వ్యక్తులకు విడుదల కలుగుతుంది. అనేకమైన తరముల నుంచి శాపములోని కొట్టుబెట్టాడుతున్న బిడ్డలు, శాపములోని వారు అణిగిపోయిన బిడ్డలు కూడా ప్రార్థన చేసినప్పుడు, వారు యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించినప్పుడు విడుదల కలుగుతుంది. రోగముల నుంచి అనేకులకు ఆ ఫినిష్డ్ వర్క్ నుంచి, ఆ సంపూర్తి అయిన కార్యం నుంచి అనేకులకు భీకరమైన హల్లెలూయా రవ శకదర భయంకరమైన సమస్యల నుంచి దేవుడు విడుదలను దయచేస్తున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ రోజున మరొకసారి నేను సున్నమ్మ గారిని మనమంతా కూడా జ్ఞాపకం చేస్తూ, ఈ గడియలో కూడా ఆ బిడ్డ నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. She has entered into the holies of holy place in the presence of the Lord because of the finished work of the Lord. దేవుడు పూర్తి చేసిన పనిలోని తన పాల్గొని స్వార్థను ప్రకటించి ప్రార్థన చేసి మన సంఘం సీయోను బిడ్డల కొరకు అప్పుడే యాచన చేసి అందరి గురించి కూడా గుడ్ ఫ్రైడే రోజున అందరూ సిద్ధపడాలి, అందరూ మారుమనసు పొందాలని చెప్పి తన తపనతోటి చేసిన ప్రార్థనలు అవన్నీ కూడా ప్రియమైన దేవుడి బిడ్డలారా ఆ యొక్క ఫినిష్డ్ వర్క్ నుంచి తను చేయడం మాత్రమే కాదు, she had finished her race in the presence of the Lord, and now I truly believe that she is watching from the heaven, as a beautiful angel of God. I see the calm face of Sunnah, I see the calm face of holies of holy people. Hallelujah, they are they are so confident in the presence of the Lord regarding you and me that one day we will reach heaven because of the finished work of the Lord. Hallelujah, praise the Lord. ఆయక పరలోకములోని ఆయన అతి పరిశుద్ధమైన స్థలములో ఉన్న పరిశుద్ధుల్లోని పరిశుద్ధమైన బిడ్డ తెల్లటి వస్త్రములు ధరించుకొని కాన్ఫిడెంట్ గా మన వైపు చూస్తూ నేను చేర్చబడిన స్థలంలో మీరు కూడా చేర్చబడతారని వారందరూ కూడా మన వైపు చూస్తున్నారు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. I see only one confident face. I see a confident face. I see a confident face at this moment that through the blood of Jesus we will definitely reach the presence of the Lord. Hallelujah, praise the Lord. ఒకనొక దినాన అతి పరిశుద్ధమైన స్థలంలో మనం కూడా చేర్చబడ్డ నిరీక్షణతోటి భక్తులు మన వైపు చూస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు కూడా మన వైపు చూస్తూ నా రక్తములో నేను మిమ్మల్ని చూసుకుని ఉన్నాను, ఇదిగో దేవదూతలు మీకు సహాయం చేయకు, వారు మీకు తోడుగా ఉన్నారు, ఇదిగో ఆ గెత్సెమనే తోటలో నాకు సహాయం చేసిన దూతలు మీకు చేయక మానరు అని చెప్పి ప్రభువారు సెలవిస్తారు. హల్లెలూయా. నిరీక్షణ కోల్పోదు ప్రియమైన దేవుని బిడ్డ. అతి కష్టమైన పరిస్థితుల్లో కూడా you will be strengthened by the angels, but you need to come to the presence of the Lord. You need to do the will of the Lord. దేవుని చిత్తం దాటిపోవద్దు. యేసు ప్రభువా ఆయనను చిత్తమే అని చెప్పి తండ్రి అయిన చిత్తాన్ని, తండ్రి అయిన దేవుడి చిత్తాన్ని లోబడినట్టుగా నిజంగా he had finished the will of the Lord. Hallelujah. నీ జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డ, నీ సిలువ మోస్తూ ప్రభువుని వెంబడిస్తున్న సమయంలో what is your work? What is your work? నీ గురించి దేవుడు కేటాయించిన పని ఏమిటి అది? హల్లెలూయా. ఆ పనిలోని నా పని ముగించాలని చెప్పి టెటెలెస్టాయ్ అని నువ్వు కూడా ఒక కేక వేయగలవా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువారి యొక్క కుమార్తెగా we should also finish the work which God has assigned to us. Hallelujah. I had fought a good race. నేను నా యొక్క పరుగును ముట్టించింది, నేను మంచి పోరాటం పోరాడితిని అని కేక హర్షధ్వనులు మనం కూడా
స్థితిలో మనము ఉండాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ రోజున నా కొరకు దేవుడు నాకు అనుగ్రహించిన అసైన్మెంట్ ని పూర్తి చేశానా లేదా, లేకపోతే ఆ మనసు బాగా పెండింగ్ పెడుతున్నానా, లేకపోతే నాకు ఇంకా వేరే పనులు ఎక్స్ట్రా అవుతుందని చెప్పి ఆ యొక్క పనులని కూడా నేను పక్కన పెడుతున్నానా. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అన్నెసెసరీ అన్ని కూడా లోడ్ అంతా పక్కకు పెట్టేసి మనం ఏం చేయాలంటే తండ్రి చిత్తం చేయడానికి మనం ముందుకు సాగిపోవాలి. హల్లెలూయా. అన్నెసెసరీ బర్డెన్ నీ పైన ఉందా, అన్నెసెసరీ యోక్ నీ పైన ఉందా, ఆ భారం అంతా కూడా తీసేసి దేవుడు చెప్పిన పని, దేవుడు చెప్పిన విధానంలో మనం చేసుకొని వెళ్ళిపోతే నిజం మన జీవితంలో కూడా టెంటనెస్టాయి అని చెప్పి మనం కేక వేయగలం. హల్లెలూయా. తమ్ముడు సిస్టర్ లాస్ట్ ఇయర్ కూడా ఎంత చక్కగా ధ్యానించాడు, నాకు కూడా కదిలిపోయినట్టుగా ఇప్పుడు కూడా నేను కూర్చొని జ్ఞాపకం చేసుకుంటున్నాను. నేను అంత చక్కగా ధ్యానించలేకపోవచ్చు ప్రేమ దేవుడి బిడ్డలారా. నిజంగా కెన్ యూ డ్రా యువర్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ ద లార్డ్? కెన్ యూ డ్రా యువర్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ ద లార్డ్? నీ యొక్క శక్తి అంతా కూడా ప్రభు పూర్తి చేసిన పని నుంచి ఆ యొక్క బలము పొందుకోగలవా? సిస్టర్ గారు ఎంత మంచి మాట చెప్పారు, నాకు చాలా నచ్చింది. తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అయినప్పుడు వాళ్ళకి శక్తి ఉండదంట. శక్తి లేనప్పుడు పిల్లలుగా మనమే వాళ్ళ శక్తి ఇవ్వాలి అన్నారు. అవును, నేను ఎంత మటుకు అలా ఉన్నాను, మనం ఎలా ఉన్నాము? కెన్ యూ బికమ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అని అడిగారు. ఇట్ ఈస్ రియల్లీ ఛాలెంజింగ్ వర్డ్, అవును కదా. కానీ ఒక్క విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం, వారికి స్ట్రెంగ్త్ గా ఉంటూ అలాగే సెలీన ఎంత చక్కగా ధ్యానించిందో. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. సంధి చేయబడిన ఆ యొక్క కార్యం ఎంత రియల్లీ తన జీవితంలో పాటిస్తూ ఆ మాటలు ధ్యానిస్తున్నప్పుడు షీ సో బ్యూటిఫుల్ ఇన్సైడ్ అవుట్ అనుకుంటున్నాను నేను కూర్చొని. అంటే ఆ పాట పాడుతున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు కూడా సో మెనీ ఐ సీ ఆల్ ఆఫ్ యూ సో being so unique. Even that little boy, Christian, and Samuel, our class, like a family are just relating it. And these children, they would have to సంతోషించారు ఆ క్లాస్ అని తీసుకెళ్తూ చక్కగా కూర్చొని పార్టిసిపేట్ చేస్తున్నారు చర్చ్ కార్యక్రమాలు. పిల్లలంతా కూడా చిన్న చిన్న పిల్లలు. ఇట్స్ సో బ్యూటిఫుల్. వి ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వి ఆర్ యాక్చువల్లీ పార్టిసిపేటింగ్ ఇన్ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ ద లార్డ్. దేవుడు పూర్తి చేసిన పనిలో మనము పాల్గొంటున్నాం. అర్థమవుతుందండి? మనము పాల్గొంటున్నాం. ఆ పాల్గొంటున్న పనిలోని నమ్మకం ఉంటే చాలు, తప్పకుండా మనం విజయము పొందుకుంటాం. హల్లెలూయా. మనం ఓడిపోవడానికి కాదు, మనం ఓడిపోని కూడా దేవుడు నేను ఏదో కృంగుబాటులని దిగజారిపోనివాడు, నేను ఏదో అనారోగ్యతలను కృంగిపోనివాడు, ఆర్థిక సమస్యలు కృంగిపోనివాడు, కుటుంబ సమస్యలు కృంగిపోనివాడు. మీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. ఎక్కడ నుండి? ఫ్రమ్ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ ద లార్డ్. దేవుడు పూర్తి చేసిన పని నుండి మీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. దేవుడు పూర్తి చేసిన పని నుండి మీరు ధనవంతులై ఉన్నారు. దేవుడు పూర్తి చేసిన పని నుండి మీరు ఆరోగ్యవంతులై ఉన్నారు. దేవుడు పూర్తి చేసిన పని నుండి మీరు ఉద్యోగమైన బిడ్డలై ఉన్నారు. యు ఆర్ నాట్ ఎ ఫెయిల్యూర్. దేవుడు పూర్తి చేసిన పని నుండి మీరు నీతిమంతులై ఉన్నారు. దేవుడు పూర్తి చేసిన పని నుండి మీరు యు ఆర్ మోర్ దెన్ కాంకరర్. మీరు జయశీలుడు. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఆయన పూర్తి చేసిన పని నుండి ఎవ్రీ డే యు విల్ హ్యావ్ one challenge, but please notice that you are drawing your miracle from the finished work of the Lord. You are getting your miracle from the finished work of the Lord. Hallelujah. Is it not? దేవుడు పూర్తి చేసిన పని నుండి మన miracles అనేవి పొందుకుంటున్న ప్రియ దేవుని బిడ్డలారా. Problem is just a sign to show you that the work is finished. పని పూర్తయిపోయింది. పూర్తయిన పని నుంచి మనం అద్భుతాలు పొందుకుంటున్నాం, సొల్యూషన్స్ పొందుకుంటున్నాం. ఆయన ఎక్స్పెక్టెడ్ స్థితిలో మనం ఉంటాం. మనం ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో కాదు, దేవుడు ఎక్స్పెక్ట్ చేసిన ఉన్నతమైన స్థితిలో ఉంటాం. అందుకే ఎఫెసీ పత్రికలో అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే కూడా అతి మిక్కలుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. అడిగిన దానికంటే కూడా ఉన్నత స్థితిలో ఎందుకుంటావు తెలుసా? దేవుడు పూర్తి చేసేసాడు పని. ఖాళీ ఉంచలేదు, బాకీ ఉంచలేదు. ఇంకా నువ్వేదో పూర్తి చేయడానికి ఏం మిగిల్చలేదు. హల్లెలూయా. ప్రైజ్ చేసేస్తాం. చేసి జాయ్కి వచ్చి కలపమంటారు. కలపమని చెప్పి తను ఏదో కలుపుతుంది, స్టవ్ దగ్గర వచ్చి ఏదో కలుపుతుంది. కలిపినప్పుడు ఏదో మమ్మీ కొంచెం ఇదేనా అదేనా ఏదో అడుగుతుంది. నాన్న లాస్ట్ కొన్ని పౌడర్స్ ఏదో సీక్రెట్ పౌడర్స్ కొన్ని ఉంటాయి ఆ ఫ్లేవర్ యాడ్ అవ్వడానికి. ఆ పౌడర్స్ తన చేయితోటి నేను వేపిస్తాను అనమాట. వేయించినప్పుడు మంచి స్మెల్ వచ్చేస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంటుంది. అప్పటికే వావ్ అనుకుంటుంది, బాగా కలుపుతుంటది, స్పీడ్గా కలుపుతుంటది, వావ్ అంటుంటారు. అప్పుడు నేను అంటాను, జాయ్ నేను ఏం చేయలేదు, నాకు నువ్వే చేసావు, అంతా కూడా ఫినిష్డ్ వర్క్ అంతా కూడా నువ్వే చేసావు, చాలా బాగా చేసావు అన్న అంటాను నేను.
షీ హ్యాస్ ప్యాషన్ ఫర్ కుకింగ్. చిన్న మమ్మీ మాట మా ఇంట్లో. ఓకే, చాలా బాగుంది అంటే సర్వ్ చేసినప్పుడు కూడా జాయ్ చేసింది ఇది అంట. నేను ఎవరు జాయ్ చేసింది చాలా బాగుంది, టేస్ట్ బాగుందా అని చెప్పి నేను అడుగుతాను. అప్పుడు అందరు కూడా వావ్ జాయ్ చాలా బాగుంది, వెరీ నైస్ అని చెప్పినప్పుడు షీ ఫీల్ సో హ్యాపీ కదా. తండ్రి అయిన దేవుడు కూడా యేసుప్రభువు వారు కూడా అన్ని ఫినిష్ చేసి లాస్ట్ లో ఆయన ఫ్లేవర్స్ కలుపుతూ నా చేతితో నీ చేతితో కల్పిస్తున్నాడు అనమాట. కల్పించి అంత అయిపోయింది, ఇది నీదే అంటున్నాడు, ఈ విజయము నీదే, దిస్ విక్టరీ ఇస్ యోర్స్, ఈ విక్టరీ అంతా నీదే అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీకు ముందు ఎంత గొప్ప నిలబడినా దేవుడు అంటాడు ఆ వ్యక్తికి నీదే అంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరికి వాళ్ళకి అంటాడు. ఇప్పుడు చూడండి, ఒక గొప్ప వ్యక్తితో జీసస్ వచ్చారనుకోండి, జీసస్ తో మీరు సెల్ఫీ తీసుకుంటే ఆ సెల్ఫీస్ అన్ని కూడా ఒక కొలాబ్ చేస్తే నేను జీసస్ తో సెల్ఫీ తీసుకున్నా అనేంత ప్రైడ్ మీ హార్ట్ లో ఉంటుందో కదా. యేసు ప్రభుతో నేను సెల్ఫీ తీసుకున్నా, జీసస్ బిడ్డ నేను అని చెప్పి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నీ చేతిలో ఫోన్ కాకుండా జీసస్ చేతిలో ఫోన్ ఉండి జీసస్ నీతో సెల్ఫీ తీసుకున్నాను అనుకోండి, ఎలా ఉంటది? వావ్, జీసస్ నాతో సెల్ఫీ తీసుకున్నాడు అనే ఫీలింగ్ ఉంటుంది. ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది కదా. He has taken a selfie with all of you through the finished work of the Lord. Hallelujah. నువ్వు సెల్ఫీ తీసుకుంటా డిఫరెంట్ ఉంటుంది, అదే ఆయన సెల్ఫీ తీసుకుంటే వావ్ నువ్వు గ్రేట్ అయిపోతావు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ప్రెసెంట్ కాంటెక్స్ట్ కూడా రిలేట్ చేస్తూ నేను మాట్లాడుతున్నాను. యు ఆర్ పిక్చర్డ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు రక్తంలో చిత్రీకరించబడి, యేసు రక్తంలో ముద్రించబడి, యేసు రక్తం మీకు ప్రియమైన బిడ్డగా వన్ డే యు ఆర్ గోయింగ్ టు రూల్ ఇన్ ద మోస్ట్ హోలీస్ ఆఫ్ హోలీస్. క్రొత్త భూమి కృత ఆకాశంలో ఆయనతో పాటు మనం ఏలుబడి చేయబోతున్నాం. ఎలాగంటే ఆయన ఫినిష్డ్ వర్క్ ఆఫ్ ద క్రాస్ నుంచి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో యు డిడ్ నాట్ సఫర్ నౌ because he suffered already, and whatever you're suffering is nothing before the glory which you are going to receive one day. నువ్వు ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఆయనే అంత శ్రమ అంతా కూడా పడ్డాడు. ఆయన శ్రమ ముందు నీ శ్రమ ఎనదగినది కాదు. నీ చిన్న శ్రమ ఏదైతే పడుతున్నావో అది దేని కొరకు తెలుసా? నువ్వు పొందుకుపోతున్న మహిమను, ఆ మహిమ గురించే ఈ టెస్ట్ అంతా కూడా. నిజంగా ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఆయన శ్రమ ముందు నీ శ్రమ ఏం కూడా, అది రోగమే కావచ్చు, కష్టమే కావచ్చు, ఇబ్బంది కావచ్చు. యువర్ పెయిన్ ఇస్ నథింగ్ బిఫోర్ ద పెయిన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన యాంగ్విష్, ఆయన యొక్క ఆగ్రహము, ఆయన యొక్క ఆర్తత్వని, ఆయన యొక్క అంగలార్పు, ఆయన యొక్క దుఃఖము, ఆయన శారీరకంగా పడిన బాధ. ఒకవేళ ఫిజికల్ సిక్ అయినా కూడా నేను చెప్తున్నాను, నీ ఫిజికల్ సిక్నెస్ ఆయన ఫిజికల్ సిక్నెస్ ముందు ఏమి కాదు. April 4th రోజ్లేనా సిస్టర్ చనిపోక ముందు అనే ఒక విజిటేషన్ పొందుకుంది. జీసస్ సిలువలో చనిపోతున్నప్పుడు ఆయన పొందుకున్న శ్రమలు, ఆయన దర్శనం పొందుకుంది. ఆల్రెడీ తనకు మల్టిపుల్ కాంప్లికేషన్స్, లివర్ పాడైపోయింది, హార్ట్ పాడైపోయింది, నొప్పి, బాధ, పెయిన్ చాలా ఎక్కువగా అనుభవిస్తున్న టైంలో ఎప్పుడైతే విజిటేషన్ తను చూసిందో, యేసుప్రభు వారి యొక్క ఆ బాధ చూసిందో, ఏడుస్తున్నప్పుడు అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటంటే నా నొప్పి గురించి నేను ఏడవట్లేదు, ఆయన పొందిన శ్రమను చూసి నాకు బాధ కలుగుతుంది. మై పెయిన్ ఇస్ నథింగ్ బిఫోర్ ద పెయిన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పి తను ఏడ్చింది. April 4th అనుకుంటా ప్రభు సన్నిధిలో నాస్టియా తను నిద్రించింది. గ్లోరీ చూస్తూ, ప్రభు యొక్క దర్శనాన్ని చూస్తూ. నేను వీడియో కాల్లో తనతో సంభాషిస్తున్నాను. తన అంతిమ యాత్ర టైంలో కూడా, ఇంకా ఆల్మోస్ట్ చనిపోతున్న టైంలో విత్ ఇన్ ఫ్యూ అవర్స్ లో చనిపోతుందని కూడా ఐ వాజ్ ఇన్ టచ్ విత్ హర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, your strength is being drawn from the finished work of the Lord. ఈరోజు గుర్తు పెట్టుకోవాలి, నీ బలం అంతా కూడా ఆయన పూర్తి చేసిన పని నుండి మీరు పొందుకుపోతున్నారు. సో అందరూ కూడా టెటెలెస్టాయ్ అని చెప్తాం. చేతుల పైకెత్తి టెటెలెస్టాయ్. హల్లెలూయా, ఇట్ ఈస్ ఫినిష్డ్. టెటెలెస్టాయ్. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఇంకా నేను బాధపడాల్సిన అవసరము లేదు, నేను అవమానించబడాల్సిన అవసరము లేదు, నేను దుఃఖపడాల్సిన అవసరము లేదు, నేను ఇంకా అన్ని కూడా తీర్చుకోవాల్సిన అవసరము లేదు. దేవుడే తీర్చేశాడు. హల్లెలూయా, మే గాడ్ బ్లెస్ us. వాడు ప్రార్థన చేస్తున్నా. మహాపరిశుద్ధమైన గొప్ప దేవా, మీరు పూర్తి చేసిన పని నుండి నాయన ప్రభా విజయోత్సవం ధ్వనులను నాయన ప్రభా మీరు అందరికీ వినిపించేటట్టుగా వినిపించారు. సర్వలోకము వినబడేటట్టుగా ప్రభా టెటెలెస్టాయ్ అని విజయోత్సవ ధ్వనులతో కేక వేస్తారు ప్రభా. ఆ విజయం నుండి ఈ రోజున మేము కూడా విజయం పొందుకుంటున్నాం. మీకు వందనాలు తండ్రి. లేఖనాల యొక్క నెరవేర్పు నిమిత్తం పాపులైన మా కొరకు మీరు పూర్తి చేసిన పనిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చేస్తూ ఈ రోజున నా పైన, మా పైన గొర్రెపిల్ల రక్తమైన యేసు వారి యొక్క రక్తము చిందించబడ్డది. ఆ రక్తం ఇంకా మా పైన ఫ్రెష్ గా ఉన్నది.
సజీవమైన యేసు రక్తం కింద మా పిల్లలు, మా తల్లిదండ్రులు, మా తోబుట్టులు, మా రక్త సంబంధికులు, మా స్నేహితులు, మా సంఘస్థులు, మా దేశంలో ఉన్న సర్వశరీరులు కూడా అందరిపైన యేసు ప్రభు రక్తము ప్రత్యక్షంగా సజీవమైన రక్తం కనపరచబడుతున్నందుకున్నాను. ఆ ఫినిష్డ్ వర్క్ నుండి ప్రభా మేమందరం కూడా మహిమలో కలుసుకోబోతున్నాము, మీతో పాటు నివసించబోతున్నాం. అందుకు బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వీరిని క్షమించాలని ప్రారంభించినటువంటి ఆ మొదటి మాట తర్వాత ఈ 5 మాటలు జరిగిన తర్వాత 7వ మాట మాట్లాడుతున్నప్పుడు బిగ్గరగా కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అనమాట. అనగా చాలా జాగ్రత్తగా గమనించిన ప్రేమైన వల్ల యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించినంత కాలం, ముందు జీవించినంత కాలం, తర్వాత కూడా తన తండ్రికి అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రాధాన్యమైనటువంటి విలువనిచ్చినట్లుగా మనం గమనించగలుగుతాం. తండ్రి చిత్తం, తండ్రి ఇచ్చినటువంటి బాధ్యత, తండ్రితో సంభాషణ, తండ్రితో సహవాసము, ఏది కూడా తండ్రి చిత్తం లేకుండా, తండ్రితో సంభాషించకుండా, తండ్రితో మరి మాట్లాడకుండా ఏది కూడా లోకంలో యేసుక్రీస్తు ప్రభు చేయలేదంట. ప్రతిరోజు కూడా విధిగా మరి ప్రార్థనలో తండ్రితో మాట్లాడేటువంటి సంభాషణ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ప్రభువారు శిలువ మీద వేలాడుతూ పలికిన మాటలో చివరిదైన విలువైంది ఎందుకు అంత విలువైనదిగా ఉన్నదంటే గమనించండి. ప్రసంగి రాస్తాడు కదా, ప్రసంగి 7వ అధ్యాయం 8వ వచనంలో కార్యారంభము కంటే కార్యాంతము మేలు. కార్యారంభము అందరూ ప్రారంభిస్తాం, కార్యారంభము కంటే కార్యాంతము ఎంతో మేలు. అనగా ముగింపు. ఇప్పుడు టెటెలెస్టై అనేది ముగించారు, అది జయోత్సవం. నిజంగా తండ్రి తనకి ఇచ్చినటువంటి బాధ్యతను మంచిగా నెరవేర్చాలనే సంతోషంతో ఎస్ ఐ కంప్లీటెడ్, ఇట్ ఇస్ ఫినిష్డ్, టెటెలెస్టై అని చెప్పడంలో దేవుడిని ఎంతో ఘనపరిచాడు అని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే అతి ప్రాముఖ్యమైనటువంటిది తన ఆత్మను అప్పగించే విషయంలో. అప్పటికే తన తలపై, శిరస్సుపై ఆ యొక్క ముళ్ళ కిరీటం ధరించినప్పుడు ఆ యొక్క రక్తం చిందించడం, ఆ తల నుంచి అరికాల వరకు కూడా ఒక్కొక్క రక్త బిందువు కారుతూ ఉంటే, తన ప్రాణం బొట్టు బొట్టుగా క్షీణిస్తూ ఉంటే, ఆఖరికి పక్కలో బలుపు పొట్టు వేసినప్పుడు కూడా రక్తమంతా కారిపోయి ఆ రక్తము నీరుగా కూడా కారిపోతున్నటువంటి సందర్భంలో విలువైన వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, తన తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తండ్రి కుమారుల సంబంధాన్ని ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా యేసుక్రీస్తు ప్రభువు మనకు మాదిరి చూపాడు. ఈరోజు జీవిస్తున్న మనము కూడా ఒకవేళ హాస్పిటల్లో, ఒకవేళ మనకు ఏమైనా పరిస్థితుల్లో అడ్మిట్ అయితే కనుక బీపీ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. రక్తం అంతా కూడా తగ్గిపోతున్న, చాలా బలహీనత వచ్చినప్పుడు, బీపీ డౌన్ అయిపోతున్నప్పుడు, ఒకటొకటిగా పాయింట్ డౌన్ అవుతున్నప్పుడు శరీరం ఏ విధంగా కూడా రెస్పాండ్ కాదు. అలాంటి పరిస్థితి యేసుక్రీస్తు ప్రభు కూడా అంత భయంకరమైనటువంటి శ్రమ, బాధ, దుఃఖము, ఆ యొక్క పాపము ఎంత భయంకరంగా గాయపరచబడుతున్నటువంటి సమయంలో కూడా అంతా ముగించుకుంటారు. అతి ప్రాముఖ్యమైనటువంటిది తన ఆత్మను అప్పగించే విషయంలో మనకు ఒక చక్కటి మాదిరిని, చక్కటి బాధ్యతను గుర్తు చేస్తున్నాడు. నీ ఆత్మ ఎవరి వశంలో ఉంది? ఈరోజు ప్రాణాత్మ శరీరంలో కలిగిన మనము ఈ లోకంలో జీవించినప్పుడు మొట్టమొదటిగా తన తండ్రిని, విలువైన వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నాడు. తండ్రి అనేటటువంటిది అంటే కార్యాలయం చక్కగా ప్రారంభించాడు. తన తల్లిదండ్రులకు ఎంతగానో గౌరవకరంగా సహాయపడ్డాడు. ఈ యొక్క లోకంలో జీవించినప్పుడు తన శరీరంతో తన యొక్క ఇచ్చినటువంటి బాధ్యతను, మరి లోకమంతటిని కూడా ఎందుకు తన ఈ లోకంలో రప్పించబడ్డాడు, ఎందుకు ఈ లోకంలోకి వచ్చారు అనేటటువంటి అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతమైన విప్లవంగా మరి అందరికీ కూడా తెలియజేయబడటానికి అప్పుడే ప్రారంభమైంది.
ఈరోజు యేసు ప్రభు నీ బర్త్డే విషయంలో నీ బర్త్ డేట్ తీసేస్తే మనకి ఏ విధమైనటువంటి క్రీస్తు గురించినటువంటి మాట లేకపోతే దెర్ ఇస్ నో బర్త్డే టు us. మనకి అసలు బర్త్డే అనేది ఉండదు. ఆయన ప్రారంభం, ఆయనే అంతం. ఆయన ప్రారంభించారు, అప్పటి నుంచే మనకు అన్ని కూడా మరి ప్రారంభించబడ్డాయి. మరి ఈ సమయంలో నేను 3 విషయాలు గుర్తు చేస్తాను. మొదటిది, తనకి విలువైన వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్నాడు. అది ఎవరంటే తన తండ్రి. తండ్రికి మనం అకౌంటబుల్ గా ఉండాలి. మనకు ఆత్మీయ తండ్రి దేవునికి ప్రతి విషయంలో ఏం చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా మన తండ్రితో మనకి చక్కటి సంబంధం కలిగి ఉండగలగాలి. తను మనకి ఇచ్చిన బాధ్యత, మనకి ఎందుకు ఈ విలువైన రక్తం వచ్చి అమూల్యమైన రక్తంతో మనం కొనుక్కున్నాడు కాబట్టి మనం కొనుక్కోబడ్డాము కనుక మనం ఆయన సొత్తుని గుర్తుపెట్టుకోవాలి. లోకంలో మనకి ఏదైనా కోల్పోతున్నా, ఏదైనా నష్టపోతున్నా, ఏమైనా కష్టం వచ్చినా, శరీరంలో మరి బలహీనత వచ్చినా వెంటనే మనకు అనిపిస్తుంది, నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను, నేనేం పొరపాటు చేశాను, ఏదో పొరపాటు జరిగింది, ఏదో పాపం అయింది. ఒకవేళ నేను పాపం చేయలేదు, తప్పు చేయలేదు అనుకున్నప్పుడు నా మీద ఎవరో ఏదో ప్రయోగం చేశారు అని ఆలోచన చేస్తూ ఉంటాను. దేవుని సేవకుడు అంటాను, మనకి తనకి వ్యక్తిగతమైన అనుబంధం, సంబంధం కలిగి ఉంటే ఏ ఒక్కరు నిన్ను తాకిని కూడా తాకలేదు. హల్లెలూయా. దేవుడి పక్షంగా ఉండగా నీకు ఎవరు విరోధి, ఆయనకి వ్యతిరేకంగా నీకు వ్యతిరేకంగా రూపించబడి ఏ ఆయుధము కూడా వర్ధలదు అంటే ఎగ్జాక్ట్లీ దేవుడు మనకు మాదిరి ఇచ్చారంటే తండ్రి ఈ లోకానికి మనకి జీవితాన్ని ఇచ్చాడు. జీవించినంత కాలము ఆ తండ్రిని మనం గుర్తు చేసుకోగలగాలి, ఆ బాధ్యత మనం గుర్తు చేసుకోగలగాలి అని ఏం చిత్తం ప్రకారము దేవుని ఏమైతే చేయాలని మనకి బాధ్యత ఇచ్చారో ఆ బాధ్యత నెరవేర్చి మన శరీరంతో దేవుని మనం గణపరచాలని ప్రభుపక్షం మనం చేస్తున్నాం. అయితే విలువైన వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటూ, మరి తన తండ్రిని జ్ఞాపకం చేసుకుంటూ, మరణకరమైన పరిస్థితులకు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే ఎంతగా తన తండ్రికి ప్రార్థన తీసుకున్నాడో మనం గుర్తించాలి. అదేవిధంగా మనం కూడా ఆ తండ్రిని మనం గణపరచగలుగుతూ ఉండాలని మనం చేస్తున్నాం. అయితే మన పంచం దగ్గరికి వచ్చి కూడా మరి కొద్ది సమయంలో చనిపోతాను అన్నప్పుడు తనకి పల్స్ అంతా కూడా డౌన్ అయిపోయి ఉండొచ్చు, బీపీ అంతా కూడా డౌన్ అయిపోతుండొచ్చు. కానీ అలాంటి సమయంలో కూడా బిగ్గరగా కేక వేసాడు. అనగా మనకి ఎవరున్నా లేకపోతే లోకంలో మనకి దేవుడు ఉన్నారు. ఆమేన్. ఆ విలువైన వ్యక్తి మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది, విలువైన బంధం. విలువైన బంధం, ఆ బంధాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఇక్కడ దేవుడు ఏంటంటే చివరి సమయంలో కూడా ఇక్కడ ఆత్మయే జీవింపచేస్తుంది. ఈ యొక్క శరీరం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ యొక్క శరీరంలో ఆత్మ ఉన్నంత వరకు మనం మన జీవాన్ని కలిగి ఉంటాం. ఎప్పుడైతే శరీరాన్ని జీవం విడిచిపెట్టి వెళ్ళిపోతుందో, అనగా తన శరీరంతో నలుగొట్టబడ్డా, శరీరంలో గాయపరచబడ్డా, శరీరంతో దేవుని గణపరచడా, ఎక్కడికి వెళ్ళినా ప్రభు సన్నిధిలో దేవునితో మాట్లాడుతూ, తన తండ్రితో మాట్లాడుతూ, సంభాషిస్తూ ఏం చేయాలి, ఏం చేయొద్దు, మరి ఆ ప్రార్థన సమయం గడిపిన తర్వాతనే ఈ అద్భుతమైనటువంటి సూచక్రియలు ప్రారంభమయ్యాయి. తండ్రికి ఎంతగా ప్రాధాన్యత ఇచ్చాడు కనుకనే తండ్రి తన కుమారుని వాడుకున్నాడు. అయితే మరి యెషయా గ్రంథంలో కూడా ఆయన తన కుమారుని నల్లగొట్టుటకు ఆయనకు ఇష్టమాయను అని మాట. తన కుమారుని నల్లగొట్టుటకు ఇష్టమైంది. ఏ తండ్రి అయినా తన కుమారుడు సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి, మంచి మంచి పనులు చేస్తుండాలని గమనిస్తూ ఉంటాం. కానీ తన తండ్రి, తన కుమారుడు, ఈ తండ్రి తన కుమారుడు నలుగొట్టబడటం ఆయనకి ఇష్టమైందంటే, అదే తండ్రి కుమారుడు నలుగొట్టబడుతుంటే సంతోషం ఎలా అవుతుంది, ఇష్టం ఎందుకు అవుతుంది అనుకుంటాం. ప్రేమైన వల్ల ఇది చాలా ప్రత్యేకమైన అర్థము, భావము అని గమనించాలి. ఈ కుమారుడు నలుగొట్టబడితేనే ఈ ప్రపంచ మానవాళి సుభిక్షంగా క్షేమంగా ఉంటుంది. మనం చేసిన పాపాన్ని బట్టి మనకి నరకం తప్పనిసరి. మనకి నరకం తప్పించాలంటే తన కుమారుడు ఖచ్చితంగా నలగొట్టబడి తన మన స్థానంలో ఆయన శిలువ మరణం పొందాడు కనుకనే ఈరోజు మనకి విడుదల, విమోచన, ఈ రక్షణ, ఆ నిత్య రాజ్యానికి చేర్చబడతాము అనేటువంటి నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. ఆమేన్. కనుక ఇప్పుడు చూడండి, ఏ తండ్రి అయినా సరే తను మంచిగా పాటలు పాడుతున్నా, మంచిగా పనిచేస్తున్నా, మంచిగా చదువుతున్నా, అందరూ ఆ కుమారుని, ఆ కుమార్తెను మెచ్చుకుంటున్నప్పుడు తండ్రిగా, తల్లిగా ఎంతో సంతోషం. ఎస్, మై సన్ ఈస్ రియల్లీ డూయింగ్ గుడ్, మై డాటర్ ఈస్ డూయింగ్ గుడ్. వాళ్ళు మంచిగా చేస్తున్నారు, మంచిగా పాటలు పాడుతున్నారు,
మంచిగా చదువుకుంటున్నారు, మంచి అందరికి సర్వీస్ సేవ చేస్తున్నారు, అందరినీ మంచిగా పలకరిస్తున్నారు, అందరితో మంచిగా ఉన్నారు, లేకపోతే ఏ విధమైన చేతనైతే మనం సంతోషపడగలుగుతాం ఆ పనులు మన బిడ్డలు చేసినప్పుడు అది ఎంతో సంతోషం. ఇక్కడ చూడటానికి వినటానికి తన కుమారుడు నలుగుగొట్టబడుతున్నాడు అనేది మనం గమనిస్తాం. కానీ ఈ నలుగుగొట్టబడడం ద్వారా సమస్త మానవాళి విమోచన, సమస్త మానవాళికి గొప్ప రక్షణ, సమస్త మానవాళి విడుదల, సమస్త మానవాళి శాపము తొలగించబడుతుంది, సమస్త మానవాళి దోషము తొలగించబడుతుంది. ఈ యొక్క తండ్రితో తన బంధం అంత సన్నిహితంగా ఉంది. తండ్రిని విడిచేప్పుడు కూడా అందుకే ఈ శ్రమంతా భరిస్తూనే కూడా తండ్రి నిశ్చితమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించగలవా? చేయటం ఇష్టమే, కానీ ఈ బాధ కంటే ఆ తండ్రితో ఎడబాటు అనేది యేసుప్రభు ఇప్పుడు కూడా ఇష్టపడడం లేదు. అందుకే దేవా దేవా నన్నెందుకు నా చేతికి విడిచిపెడతాం, తండ్రి విడిచిపెట్టాలని కాదు, కానీ ఆ పాపము తన కుమారుని మీద ఉన్నప్పుడు ఖచ్చితంగా తండ్రి చేయి విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది కనుక ఆ విధంగా చేయలేదు. నలుగుగొట్టబడడం ఇష్టమైంది. రోజు ఆయన ఇష్టపడ్డాడు కనుకనే మనం కష్టం నుంచి విడుదల చేయబడ్డాం. మన ఇష్టం ప్రకారం కాకుండా ఆయన ఇష్టం ప్రకారం మనం జీవించగలిగితే మన కుటుంబం, మన జీవితం ఎంతో ప్రయోజనకరంగా, దీవెనకరంగా, ఆసక్తికరంగా ఉంటుంది. మొదటి విలువైన వ్యక్తి, విలువైన బంధం. మూడవది విలువైన ఆత్మ. ఆ విలువైన ఆత్మ కనుకనే అన్ని మాటలు మాట్లాడిన తర్వాత సమాప్తమైన చెప్పిన తర్వాత ఆత్మ తన తండ్రికి అప్పగించే విషయం అంతా బాధ్యత కలిగి ఉంటాడు. ఆత్మ ఎంత ప్రాముఖ్యమైనదంటే ఈ శరీరంలో ప్రాణం అనగా కొన్ని సమయాలు మరణిస్తున్న సమయంలో పల్స్ చూస్తారు, హార్ట్ బీట్ చూస్తారు, అన్ని చూస్తారు. అయితే ఎప్పుడైతే ఆ స్పిరిట్, ఆ సోల్ అనేది శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతుందో వెంటనే డిక్లేర్ చేసేది ఏంటంటే మరి లేదు, ఎవరు వెళ్ళిపోయాడు లేకపోతే వెళ్ళిపోయారని చెప్పే మాట దీనికి చాలా కష్టం అనిపిస్తుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువుగా అధికారం కలిగిన వాడు కనుక ఆయన ఎవరు చంపలేదు, ఆయనే మరణించడానికి ఇష్టపడి తన తండ్రి ద్వారా పంపబడ్డాడు కనుక, తనకి తండ్రికి ఇష్టమైంది కనుక తన ఆత్మను తనే అప్పగించుకునేటటువంటి ఆ యొక్క జయకరమైనటువంటి సంతోషకరమైనటువంటి మాట మనం జ్ఞాపకం. అందరూ కూడా మన ఇష్టానుసారంగా నేను చచ్చిపోతాను అని అనుకుంటే చచ్చిపోలేము, నా ఆత్మ నీకు అప్పగిస్తున్నానంటే అప్పగించుకోలేము, ఏం చేయలేము. కానీ the only one who have the power and authority only Jesus Christ of Nazareth. Amen. Hallelujah. మంచిగా INRI వేరెవరికి కూడా పెట్టినటువంటి నామం, వేరెవరికి లేనటువంటి అధికారం, వేరెవరికి లేనటువంటి ఆ యొక్క గొప్ప మరి విలువైనటువంటి కార్యం ఒక్క యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఉంది. క్షమించగలిగినటువంటి శక్తి ఎవరికైనా ఉంది అంటే కేవలం యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఉంది. ఈరోజు ఆయన క్షమించడు కనుక ఈరోజు మనం విడుదల పొందుతున్నాం. ఆయన క్షమించి అంగీకరిస్తున్నాడు కనుకనే ఈరోజు సంతోషంగా ఈ లోకంలో జీవించగలుగుతున్నాం. అన్ని చేసిన తర్వాత ఎస్ ఐ హావ్ డన్, ఐ హావ్ ఫినిష్డ్, నాకు ఇచ్చిన పని తుదముట్టించాను, నాకు ఇచ్చిన బాధ్యత నేను నెరవేర్చగలిగాను, నాకు ఇచ్చినటువంటి పని నేను అందుకే చేశానంటాడు. అందుకే చాలా మంది మరణించిన తర్వాత మంచి పోరాటం పోరాడుతుంది అని మాట్లాడుతుంది. ఏ పోరాటం? మనకంటే ముందుగా ఆయన సంపత్తి చేసిన తర్వాత మరి ఇది యేసుక్రీస్తు ప్రభు కొరకు మాత్రం మాది పౌలు భక్తుడికి మా రాయబడుతుంది. ఆయనకి ఇవ్వబడిన పని తుదముట్టించారు, ఆయనకి ఇవ్వబడిన బాధ్యత నెరవేర్చారు. ఈరోజు మనకి ఇవ్వబడిన బాధ్యత మన సంపూర్ణ నెరవేర్చబడగలగాలి. విలువైన వ్యక్తిని మనం ఎప్పుడు కూడా కనపరచగలగాలి. విలువైన సంబంధాన్ని ఎప్పుడు కూడా మనం కొనసాగిస్తూ ఉండాలి. మనలో ఆయన ఇచ్చిన ఆత్మ ఉంది కనుక ఈ ఆత్మ మనల్ని జీవింపచేస్తుంది కనుక ఈ ఆత్మ రక్షణ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ ఆత్మ దేవునితో రక్షించబడడం చాలా ప్రాముఖ్యమైనది కనుక ఈ ఆత్మను ఒక జాగ్రత్తగా మనం సంరక్షించుకోవాలి. అంటే దేవుని యొక్క కృపలో రక్షించగలగాలి, ఆయన వాక్యంతో సంరక్షించగలగాలి, ప్రార్థనతో మనం కట్టుకోగలగాలి. అప్పుడే దేవుడు మనకి తగిన సంరక్షణ, క్షేమము, భద్రత, సుభిక్షంగా మరి మనం ఎక్కడికి వెళ్ళినా తోడు, మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన కృప, క్షేమముల మనం వెంట వస్తాయి. అందుకే ఆయన తండ్రి చేసినటువంటి ఇచ్చిన బాధ్యతను కుమారుడు శిరస నెరవేర్చి బాధ్యత సంపూర్ణం చేసి 7వ మాటగా సంపూర్ణ చేసి తండ్రి నాకు ఎవరి పని ముగించాను కాబట్టి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తానని ముగించి చెప్పి నా ప్రాణాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది. కనుక నేను చెప్పబోయే మాట ఏంటంటే
చనిపోయేటటువంటి సమయంలో కూడా తన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు అని ఎంత ప్రార్థన. అందుకని ఎటువంటి కష్టకరమైన పరిస్థితులు ఉన్నా కూడా యూ నీడ్ టు రిమెంబర్ అవర్ గాడ్, అవర్ ఫాదర్. మన రక్షకుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. సో ఎలా ఉంది మన జీవితం, ఎలా ఉంది మన ఆత్మీయ పోరాటం, ఎలా ఉంది మన యొక్క సిద్ధపాటు దేవుని ఎదుర్కోవటానికి అనే మాట నేను చెప్తూ మరి యొక్క శుక్రవారం నాడు దేవుని యొక్క వాక్యం ధ్యానించడానికి దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవుల తండ్రి, కృప కలిగిన దేవా, 2021 సంవత్సరంలో ప్రభా ఈ మంచి శుక్రవారాన్ని నీ సన్నిధిలో ఉండి నీవు నా కొరకు, మా కొరకు, సమస్త మానవాళి క్షేమం కొరకు, రక్షణ కొరకు, విడుదల కొరకు, విమోచన కొరకు పలికిన 7 మాటలను జ్ఞాపకం చేసుకోవటానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. నీ మాటలను ఎంతో భారముతో, బాధ్యతతో, క్రమముగా మాట్లాడినటువంటి నీ ప్రియబిడ్డలు బట్టి వందనాలు ప్రభావ. మమ్మల్ని అందరిని బట్టి స్తోత్రాలు. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ మాట ధ్యానించడానికి, నీ మాట మాట్లాడడానికి ప్రభావ అర్హత లేని మమ్మల్ని ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని ప్రభావ నిలబెట్టుకుని సిలుచాటున మరుగుపరిచి మాట్లాడేందుకు వందనాలు చెల్లించుకోండి. విన్న ప్రతి మాట కూడా మా జీవితాలకు ఆశ్చర్యకరంగా, దీవెనకరంగా, మేము ఆత్మీయంగా వర్ధలింప చేయబడినందుకు సహాయం చేయండి. ఇదిగో ప్రభావ, ఏ విధమైనగా మమ్మల్ని ఉండాలని కోరుకుంటున్నా ఆ విధంగా మేము ఉండి నిన్ను గణపరచడం మాత్రం సహాయం చేయండి. మాకు ఏమైనా పనులు మేము సంపూర్తిగా చేయగలిగి మా ఆత్మలను నీ చేతిలో పెట్టగలిగినటువంటి విధేయతను, సమర్పణను, అర్పణ కలిగినటువంటి జీవితాన్ని మాకు దయచేయండి. వెరిగైన హృదయం సజీవ యాగముగా మా జీవితాన్ని సమర్పించుకుంటే సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని బట్టి పేరు పేరు వందనాలు చెల్లించుకుంటాం. ధ్యానించి ప్రతి మాటలు బట్టి వందనాలు తీర్చుకుంటాం. ఆత్మీయ క్షేమబుద్ధి, దీని ఆశీర్వాదాలు మాకు, మా కుటుంబాలకు అందరికీ కూడా సమృద్ధిగా దీవించి నీటిని తగ్గించుకుని మాత్రం హెచ్చిస్తున్నాం. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటాం తండ్రి. ఆమేన్.